ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమ ఘనత ప్రభావాలను పొందినర్హుడా, మీకు ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చింపబడిన నామం బట్టి ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ రక్తం చేత విమోచించబడిన నివారముగా దేవా వాక్య పట్టణం కలిగినట్టుకే మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. దినమంతట్లో మీరు చూపిన కృపకే వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా ఈ వాక్యం చుట్టూ చేరి వస్తుంటుండగా మీ సన్నిధిని మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మా కొరకు మీరు దాచించిన వర్తమానమును మా ఆత్మలు తృప్తిపరచబడి నిమిత్తమై, పోషించబడి నిమిత్తమై, ఆదరించబడి నిమిత్తమై, పురుకొల్పబడి నిమిత్తమై, హెచ్చరింపబడి నిమిత్తమై, నేటికి మీరు ఆకడలో నీతో పాటు మీ సారూప్యతలోనికి మార్చబడి నిమిత్తమై మా కొరకు మీరు ఉద్దేశించిన మీ పరులకు వర్తమానంతో నీ ప్రజలమైన మమ్మల్ని తృప్తిపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మాతో మాట్లాడండి, వాక్యం ద్వారా మాట్లాడండి. దేవ మెట్టుకు మేము ఆయా దేవ చోట్ల నుండి మేము కూడి వచ్చినట్టుగా ఆత్మ కలిగించే ఐక్యత చేత దేవ ఒకటే మనస్సును మాకు అనుగ్రహించండి. నేను చూడగలిగే కనులు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు ఇవ్వండి. దేవా సార్వత్రిక సంఘానికి కూడా జ్ఞాపకం చేసుకునండి. లోకమంతా కలవరాలతో నిండి ఉంటుండగా దేవా అనేకులను తమ ప్రియులు పోగొట్టుకున్నారు, వారిని ఆదరించండి. సంఘాలని, కుటుంబాలను భద్రపరచండి. అదే రీతిగా ఈ యొక్క కరోనా వైరస్ వలన కలవరాలతో నిండి ఉన్నారు, వ్యాధి బాధలు కూడా వెళ్తున్నారు, కరుణించండి. మీ గాయపడిన ముట్టి స్వస్థపరచండి. ఏది నిమిత్తం ఈ భూమి మీద యొక్క స్థితి అనుమతించుకో సంఘముగా మేము నేర్చుకోవాల్సిన సంగతి నేర్చుకున్నట్టు లోకం కూడా నీవే నిజమైన దేవుడు అని ఎరుగుటకు కృపనివ్వండి. ఇటుకు మీరు అక్కడ సమీపంగా ఉంటున్న దినాల్లో నమ్మకముగా యథార్థముగా మేము కొనసాగుతూ మమ్మల్ని కృపనిమ్మని, మాకు కృపనిమ్మని. ఈ పరిచర్య అంతట్లో మీ కృప కలిగిన హస్తాలు మమ్మల్ని అప్పగించవచ్చు. మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు సంరక్షకునామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. 531 పాట పాడదాం. పాట సంఖ్య 531. దేవునితో సహపాఠి పాలివారిగాను జతే, దేవునితో సహపాఠి పాలివారిగాను జతే, తోడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా, తోడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా, దేవునితో సహపాఠి పాలివారిగాను జతే, దేవునితో సహపాఠి పాలివారిగాను జతే, దుష్టలోకమునుని ఆతుకముగా రక్షించి, దుష్టలోకమునుని ఆతుకముగా రక్షించి, అమూల్యవచనములిచ్చి దైవ స్వభావమొసగెనుగా, అమూల్యవచనములిచ్చి దైవ స్వభావమొసగెనుగా, దేవునితో సహపాఠి పాలివారిగాను జతే, దేవునితో సహపాఠి పాలివారిగాను జతే, దైవ వెలుగును పొంది దైవాత్మల పాలు పొంది, దైవ వెలుగును పొంది దైవాత్మల పాలు పొంది, దివ్యవాక్యమును పొంది దివిని రుచి చూచితిని, దివ్యవాక్యమును పొంది దివిని రుచి చూచితిని, దేవునితో సహపాఠి
పాలివారిగాను చేసే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే ప్రభు పరిశుద్ధతలో పాలివారమగునట్లు ప్రభు పరిశుద్ధతలో పాలివారమగునట్లు సకల శ్రమల ఫల దైవ శిక్షను విధిని సకల శ్రమల ఫల దైవ శిక్షను విధిని దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే దేవునితో సహపాఠి వారిగాను చేసే పరలోక పిలుపునందు పాలివారిగాను చేసే పరలోక పిలుపునందు పాలివారిగాను చేసే తన ఇంటి వారినిగా వీర మనలనే పరచే తన ఇంటి వారినిగా వీర మనలనే పరచే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే పాలివారిగాను చేసే తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మమ్ము చేసే తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మమ్ము చేసే పరిశుద్ధుల వాక్యములు పాలివారిగా చేసే పరిశుద్ధుల వాక్యములు పాలివారిగా చేసే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే క్రీస్తులో పాలివారే క్రీస్తు గుణములను పొంది క్రీస్తులో పాలివారే క్రీస్తు గుణములను పొంది దృఢముగా నిలచెదము పట్టు వదలక మనము దృఢముగా నిలచెదము పట్టు వదలక మనము దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే ప్రభు మహిమయందు పాలివారమౌ మనము ప్రభువు మహిమయందు పాలివారమౌ మనము ప్రభు సెలవిచ్చెనుగా ప్రియులను మేల్కొల్పెదము ప్రభు సెలవిచ్చెనుగా ప్రియులను మేల్కొల్పెదము దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే తొడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా తొడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే
687 పాట పాడదాం. పాట సంఖ్య 687. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఇహపరమందు నివసించువారు నీ నామమును మోకరింతురు, ఇహపరమందు నివసించువారు నీ నామమును మోకరింతురు, మహిమా పరతుడు దేవుని, మహిమా పరతుడు దేవుని అంగీకరించు ప్రతివాని జీవా నీవే క్రీస్తువను, అంగీకరించు ప్రతివాని జీవా నీవే క్రీస్తువను, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, అపారమైన క్రియలు చేయు మమ్మెల్లా పరిపాలించుచున్నావు, అపారమైన క్రియలు చేయు మమ్మెల్లా పరిపాలించుచున్నావు, ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, పాపిని రక్షింప ఇహమున కరిగి, పాపిని రక్షింప ఇహమున కరిగి, గొప్ప రక్షణ నీవే, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఐగుప్తు నుండి విడిపించిన వారు నలువాది వస్త్రములు నడిపించిరి, ఐగుప్తు నుండి విడిపించిన వారు నలువాది వస్త్రములు నడిపించిరి, కాచితివి కను పాపగా, కాచితివి కను పాపగా, ఉంచియున్నావు మాదిరిగా వారి నీ ఆలోచన గొప్పది, ఉంచియున్నావు మాదిరిగా వారి నీ ఆలోచన గొప్పది, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, పరమోన్నతుడే మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి, పరమోన్నతుడు తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి, పొందిరి తృప్తిని అందు, పొందిరి తృప్తిని అందు, అగ్ని స్తంభము మేఘస్తంభములు
నిత్యము నడిపించును అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగా తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి వాగ్దానములు నెరవేరితివి స్వాస్థ్యము నిచ్చితివి వాగ్దానములు నెరవేరితివి స్వాస్థ్యము నిచ్చితివి ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే సామర్థ్యుడవు ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు బైబిల్ పఠనం కొరకై ఆదికాండము 46వ అధ్యాయం. ఆదికాండము 46వ అధ్యాయం మార్చి చూద్దాం. ఆదికాండము 46వ అధ్యాయం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అని ఇస్సాకు దేవునికి బలులను అర్పించాను. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచినని సెలవేగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళాను. వారు అతను ఎక్కించి తీసుకుని వచ్చేటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను, తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్ సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చాను. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, రూబేను కుమారుడైన హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. షిమ్యోను కుమారులైన యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీరాలి కుమారుడైన షావులు. లేవి కుమారులైన గెర్షోను, కహాత్, మెరారి. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జరహు. ఆ ఏరును ఓనాను కనాను దేశంలో చనిపోయి. పెరెసు కుమారులైన హెస్రోను, హాములు. ఇశ్సాకారు కుమారులైన తోలా, పువ్వా,
యోబు, షిమ్రోను. జబులూను కుమారులైన సెరెదు, ఏలోను, యహలేలు వీరు లేయా కుమారులు. ఆమె 18 యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను అతని కుమార్తెలందరూ 33. గాదు కుమారులైన సిప్యోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరి, ఆరోది, అరేలి. ఆషేర్ కుమారులైన ఇమ్నా, ఇష్వి, బెరియా వారి సహోదరి అయిన సెరహు. ఆ బెరియా కుమారులైన హెబెరు, మల్కియేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జల్పా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబున కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారు ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడైన పోతీఫర్ కుమార్తె అయిన ఆసినతో అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహి, రోషు, ముప్పీము, ఆర్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14. దాను కుమారుడైన షుహీము, నఫ్తాలి కుమారుడైన యహసేలు, గూని, ఏసెరు, షిల్లేము. లాబాను తన కుమార్తె రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు 2. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. అతడు గోషేనుకు త్రోవ చుట్టకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యోదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొంటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడాను. అప్పుడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవు ఇంకా బ్రతికి ఉన్నావు, నీ ముఖం చూచితిని కనుక నేను ఎక్కడ చనిపోదునని చెప్పాను. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబం వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారు నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపర్లు. వారు తమ గొర్రెలను పశువులను తమ కలిగినదంతా తీసుకుని వచ్చారని అతనితో చెప్పేదను. గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తులకు హేడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన మీరు గోషేను దేశం ముందు కాపురం ఉన్నట్లు మా చిన్నతనం నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమైనామని ఉత్తరమీయుడని చెప్పాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మరొకసారి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ, ఈ సాయంకాల సమయంలో నీవు ఇచ్చిన జముగల మాటలను బట్టి వందనాలు. నీ లేఖనాలను చదువుటికే మీరు ఇచ్చిన కృపకే వందనాలు. దానిలో ఆత్మ సంబంధమైన సంగతులు మాకేది అవసరమో దేవా వాటిని మీరే మాకు అనుగ్రహించండి, విరిచి పంచి ఇవ్వండి. నిలబడిన దాసు నేను నిష్ప్రయోజకుడిని, ఈ సిలువ చాటు మరుగుపరచండి. నన్ను నేను ఖాళీ చేసుకొని చుంటుండగా మీ ఆత్మతో నింపి కూడి వచ్చిన నీ ప్రజలకు ఏమి అవసరమో అటు నీ జీవముగల సంగతులతో తృప్తిపరచండి. అవసరమైన సంగతులు ఏది కోల్పోకుండా సహాయం చేయండి. అనవసరమైన సంగతులు ఏమి మా మధ్యకి తీసుకురాకున్నట్లుగా కూడా మీ వశంలో ఉంచుకోండి. ప్రతి విధమైన బైబిల్ జ్ఞానము నుండి, మానవ తలంపుల నుండి దేవ మమ్మల్ని దూరపరచండి. కేవలం ఆత్మ ద్వారా ఈ సమయానికి ఏది అవసరమో అటు నీ వర్తమానం మా కొరకు మీరు ఏది దాచించుతారో అది మాత్రమే మేము స్వీకరించడం కృపనివ్వండి. దేవా, మరొకసారి మమ్మల్ని మీ కృపాస్తాలకు అప్పగించుకొని చుంటుండగా మీరే అక్కర కొలది, మా అవసరత కొలది మీరే మీ లేఖనాల ద్వారా, ఈ అధ్యాయం ద్వారా ఆత్మ సంబంధమైన సంగతులు ఏమైతున్నాయో ఈ క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న మాకు అటు సంగతులను దేవా నీ ధర్మశాస్త్రం అది ఆశ్చర్యకరమైన సంగతులు చూపునట్లుగా నేను చూచినట్లుగా మా కనులు తెరవండి. అదే రీతిగా మేము చూడగలిగే కనులు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, నీ వాక్య ప్రకారం నడుచుకునే సమ్మతి గల మనస్సును కూడా మాకు అనుగ్రహించండి. మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు మరక్షకుడి నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం ఆదికాండం మొదటి నుండి ధ్యానించినప్పుడు దేవుడు మనకు ఆయా రీతిలుగా ఆత్మ సంబంధమైన క్రొత్త నిబంధన సంఘమునకు లేదంటే ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యమైన సంగతులతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి గత వారం కూడా చూచాం 45వ అధ్యాయంలో ఏ రీతిగా యోసేపు తన సహోదరులకు ప్రత్యక్షపరుచుకున్న లేదంటే కనుపరుచుకున్న సంగతులు మనం ధ్యానించాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏ రీతిగా నేనే ఆయనను ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ సంగతుల ద్వారా కూడా మనము ధ్యానించిన కొన్ని విషయాలు. కాబట్టి ప్రభువుకు సాదృశ్య రూపకముగా
ప్రభు అన్నట్టుగా నేనే ఆయనను. అందరికీ కాదు అది, కేవలం ఇంకా ఫరో కుటుంబీకులు కాదు, ఇంకా ఐగుప్తీయులు ఎదుటి కాదు ప్రత్యక్షపరచుకుంది, తన సహోదరులకే ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన వారిని తీసుకుని వెళ్ళాడు. మిగిలిన సంగతులు అందరికీ ఇవ్వబడ్డాయి, కానీ ప్రాముఖ్యమైన సంగతులు అందుకే లోకంలో తన వారిని ప్రేమించడం రాయబడింది 13 యోహాను సువార్తలు. ఆ 14, 15, 16 అధ్యాయాలు, 17 అధ్యాయంలో యోహాను సువార్తలు తండ్రికి ప్రార్థించిన ప్రార్థన, ఈ సంగతులన్నీ కూడా తన 11 మంది శిష్యులకే. బల యొద్ద అయితే 12 మంది ఉన్నారు. దీనిని బట్టి ప్రభు యొక్క ప్రత్యక్షత ఎవరికంటే తన దాసులకే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే, యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. తర్వాత దాన్ని తన దాసుడైన యోహానికి ఇచ్చాడు, ఎందుకంటే తన దాసులకు కనుపరిచిన నిమిత్తమే. కాబట్టి ఇక్కడ కూడా యోసేపు జీవితం ద్వారా నేనే యోసేపును చెప్పాడు వారికి. ప్రభు కూడా చెప్పాడు అదే, జీవాహారం నేనే, జీవపానం నేనే, కాబట్టి పునరుద్ధానమును జీవమును నేనే. ఆ సంగతులు కూడా మనం ధ్యానించినాం. ఆ ప్రభావము కలిగిన ఆయన నామం నేనే ఉన్నవాడను. మోషేకు ప్రత్యక్షమైనప్పుడు నేనే అన్నాడు, నీ పేరేంటంటే యామ్, నేను ఉన్నవాడను అనువాడు, అంటే ఉన్నవాడు అంటే నేనే. సరే, మోషేకు ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన నేమ్, ఆయన పేరు. మెట్టుకు ఆయన నామ ప్రభావాన్ని బట్టి ప్రభు మాట్లాడినప్పుడు ప్రధాన యాజకుని లేదంటే అక్కడ సైనికులు వచ్చారు ఆయన పట్టుకోవడానికి. అక్కడ కూడా చూచాం మనం గత వారంలో, నేనే ఎవరు నజరేయుడనేసి వెతుకుచున్నాము, ఎవరయ్యా ఆయన అంటే నేనే అంటే వెనక్కి పడ్డారు వారు. అంత ప్రభావం ఉంది ఆయన ఆ పేర్లు, లేదంటే నేనే అని చెప్పడం. మెట్టుకు తర్వాత ఏ రీతిగా తన తండ్రికి మిగిలిన వారికి తన గురించి అంటే ఇక్కడ ఏదైతే చూచారో దానిని ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడో చూచాం. అంతేకాదు యోసేపు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మీరు కాదు నన్ను పంపింది ఇక్కడికి, మీరు కాదు అమ్మేసింది, దేవుడే నన్ను పంపాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే, ఆయన ఉన్నప్పుడు భూమి మీదకి ఆయన వచ్చటం గల ప్రధానమైన ఉద్దేశం కేవలం శిలువ మరణం కాదు. శిలువ మరణం అందులో ఒక భాగం చూచాం మనం. అది యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనుకుంటా, దాన్ని మనం చూచాం 38వ వచనం అనుకుంటా. నా చిత్తం కాదు నేను చేయడానికి వచ్చింది, నా తండ్రి చిత్తం నెరవేర్చుటకే వచ్చాను. భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చట గల ఉద్దేశం ఏమంటే తండ్రి చిత్తాన్ని చేయడానికి, తన సొంత చిత్తాన్ని తీసివేసుకోవడానికి వచ్చాడు. తండ్రి చిత్తం అది కూడా మనం చూచాం గత వారంలో. అందుకొరకే గెత్సేమనే వనంలో ప్రార్థించినప్పుడు ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తీసేయి, తొలగించన్నాడు. ఏ గిన్నె అది కూడా చూచాం. సిలువకి ఎక్కినప్పుడు తండ్రిని విడిచిపెట్టవలసి వస్తుంది, పాపం అడ్డొస్తుంది తండ్రికి కుమారునికి మధ్యలో, ఆ సంబంధం కోల్పోవలసిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు దాని కొరకే, అంతేకాదు యుక్త కాలమందు చనిపోవాలి, ఇదే నా సమయం, నా బలం అంగీకరించబడుతుందా. రెండవ సంగతి గెత్సేమనే వనంలో ఆయన ప్రార్థించినప్పుడు లేఖనాల ద్వారా ఈ సంగతులు మనం గ్రహించవచ్చు. మొదటిగా ఆయన చెమట రక్త బిందువు వల్లే అంత వేదన పడ్డాడంటే మొదటిగా ఏమంటే తండ్రి చే విడిచిపెట్టాలి. యుగాలు తండ్రితో ఉన్నాడు, తర్వాత కూడా యుగయుగములు తండ్రితో ఉంటాడు. కొద్ది గంటలు, ఎన్ని గంటలు మనకి తెలియదు, ఎన్ని గడిలో తెలియదు, తండ్రిని విడిచిపెట్టాలి. ఎందుకంటే యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా రక్షింపనెరకి ఉన్నట్లు యెహోవాస్తం కురుచు కాలేదు, విననెరకి ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. ఇప్పుడు ప్రభు ఎప్పుడైతే శిలువ మీదకి వెళ్తాడో మానవులందరూ పాపం ఆయన మీద పడుతుంది, తండ్రికి కుమారునికి మధ్య పాపములు అడ్డొస్తాయి. అందుకే శిలువలో ఆయన పలికినప్పుడు మొదటి మాట పలికాడు, తండ్రి వీరేం చేయించినారో వీరెరుగరు. మొదటి మాట చక్కగా తండ్రి అన్నాడు. మధ్యకు వచ్చేసరికి ఆ సంబంధం కోల్పోయాడు మన పాపములను బట్టి. దేవా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు, దేవుడు. కాబట్టి అక్కడ తండ్రి కుమారుడు సంబంధం అక్కడ కోల్పోవాల్సి వచ్చింది, నీ పాపం నిమిత్తమై నా పాపం నిమిత్తమై. వీటికి మరలా ప్రాయశ్చిత్తం అంతా అయిపోయిన తర్వాత చివరిలో మళ్ళా ఆ సంబంధం వచ్చేసింది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నా. కాబట్టి ఈ మధ్య కాలంలో తండ్రి యొక్క చెయ్యి తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెడతాడు. దాని కొరకే, ఆ సమయం కొరకే అది భరించలేక చెమట రక్త బిందువులుగా మారే అంతగా గెత్సేమనే తోటలో
ప్రార్థన చేశాడు ప్రభు. ఆయన అక్కడ కూడా చెప్పాడు, అంత వేదనలో కూడా, తండ్రి ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును కాక. అలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి చిత్తానికి లోబడ్డాడు. అనేకమైనవి చేశాడు, అలా ఒకటి కాదు రెండు కాదు. తన జీవితం అంతా తండ్రి చిత్తం నెరవేర్చుటే. అదే నీకు నాకు మాదిరి. ప్రభు చిత్తం నెరవేర్చుటే, దేవాన్ని చిత్తం నెరవేర్చి నాకు సంతోషం అన్నాడు దావీదు 41 అనుకుంటా. కాబట్టి మనం కూడా అది గత వారం ధ్యానించినాం దాని సంగతి. అంతేకాదు ప్రభు ఆ యొక్క గెత్సేమనే వనంలో తోటలో ఆయన ప్రార్థించినప్పుడు అనేక పరీక్షలు చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడైన శరీరధారిగా ఉన్నాడు, శరీరాన్ని ధరించుకుని ఉన్నాడు. కాబట్టి ఈ బలి అంగీకృతమైన యుక్త కాలాన్ని ఇవ్వాలి సరైన సమయంలో. ఎందుకంటే కాలం అనేది తండ్రి స్వాధీనంలో, కాలంలో తండ్రి స్వాధీనం. కుమారుడికి తెలియదు. తెలుసుంటే మనకి చెప్పేవాడు, అప్పుడు శిష్యులకి చెప్పేవాడు, మనకు కూడా చెప్పేవాడు ఆయన మరలా ఎప్పుడు వస్తాడు. అది సూచనలు చెప్పాడు. కుమారునికి కూడా సూచనలు ఉన్నాయి. కాబట్టి దాని వరకు కూడా సరైన సమయంలోనేనా, సరైన రీతిలోనేనా పరీక్షించుకున్నాడు అక్కడ. మెట్టుకు ఇక్కడ 45వ అధ్యాయంలో ఇంకేం ధ్యానించినాం? ఫరో చెప్పినాడు. తర్వాత ఫరో ఇంటి వారికి తెలిసింది. ఫరో చెప్పాడు, అందరిని తీసుకురండి, ఇక్కడ ఎంత మీ సామాన్ అంతా వదిలిపెట్టిన శ్రేష్టమైన వస్తువులని మీకే కదా. 20వ వచనం 45వ అధ్యాయం ఆదికాండం 20వ వచనం. ఐగుప్తు దేశం అంతట్లోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా చెప్పాడు. ఆయన వదిలిపెట్టండి, ఇంకెందుకు పని లేదు. ఇక్కడ శ్రేష్టమైన వస్తువులని మీవే కదా. కాబట్టి వచ్చినాడు, చెప్పమని చెప్పి పంపించాడు. ఇప్పుడు యోసేపు కూడా సోదరులకి ఏం చెప్పాడు? 24వ వచనంలో మార్గమందు కలహపడద్దు. ఎందుకంటే షిమ్యోన్ ఉన్నాడు కూడా. మొదటైతే షిమ్యోన్ తన దగ్గర పెట్టుకున్నాడు, ఎందుకంటే కలహం పెట్టేవాడు. లేవి మారుతాడు కానీ షిమ్యోన్ మారలే. మనం అది కూడా లేఖనాలు తర్వాత దినాల్లో కూడా దాన్ని ధ్యానించవచ్చు. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు అందరినీ అంత్య దినాల్లో సంభవించబోయే సంగతుల గురించి చెప్పి ఇవన్నీ ధ్యానించాం మనం ఇంతకుముందే. వాని గురించి చెప్పినప్పుడు లేవి షిమ్యోను నరహంతకులు అన్నాడు. ఎందుకంటే దేనా విషయంలో శకుములో వారు ఆ రీతిగా చంపారు వారందరినీ. వాడు భయపడ్డాడు కూడా, బాధపడ్డాడు, భయపడ్డాడు యాకోబు. తన జీవితాలు చాలా కొద్ది దినాలు అలాంటి సంగతులు జరిగినాయి. ఎందుకంటే యాకోబు చాలా మొండివాడు. అలాంటి వాడు భయపడ్డాడు, బాధపడ్డాడు అక్కడ ఈ లేవి షిమ్యోను చేసిన దాన్ని బట్టి. మెటుకు లేవి అయితే తర్వాత మార్చబడ్డాడు. అదే కత్తిని వాడి నిర్గమకాండంలో కొండ మీద నుంచి మోషే దిగొస్తున్నప్పుడు యెహోవా పక్షం ఉన్న వారందరూ నా దగ్గర రెండు దూడ చేసుకున్నారు. అప్పుడు ఆ సంగతులు మనకి తెలుసు. అప్పుడు ఎవరు వచ్చారు? లేవీలు వచ్చారు. ఆ కారణాన్ని బట్టి లేవీలు చూపిన సంపూర్ణ విధేయతను ప్రభు జ్ఞాపకం పెట్టుకుని వారికి యాజకత్వం ఇచ్చారు. అందుకే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో అనుకుంటా మోషే వారందరిని ఆశీర్వదించినప్పుడు లేవిని కూడా ఆశీర్వదించారు, కానీ షిమ్యోను ఆశీర్వదించలేదు అక్కడ. ఎందుకంటే షిమ్యోను కలహాలు పెట్టేవాడు మొదటి నుండి. ఆ కారణాన్ని బట్టి చెప్పాడు అక్కడ, మీరు మార్గమందు కలహపడద్దు. దాన్ని కూడా గత వారం ధ్యానించిన. వీటికి తర్వాత చూస్తే యాకోబు దగ్గరికి వెళ్ళి ఈ సంగతులు అని చెప్తే యోసేపు ఇంక బ్రతుకున్నాడు అని నమ్మలేదు ముందు యాకోబు. ఫరో పంపించిన బండ్లు చూసి అప్పుడు నమ్మాడు. దీన్ని కూడా మనం ధ్యానించాం. కాబట్టి ఇశ్రాయేలీలను కూడా ధ్యానించిన వారు కూడా ఐగుప్తులు ఏదో బాధలు పెట్టారు కాబట్టి ప్రభుకు మొరపెట్టారు, కానీ ప్రభుని వారు ఎప్పుడు నమ్మారు? ఎర్ర సముద్రం యొద్ద నమ్మారు. ఎర్ర సముద్రంలో 14వ అధ్యాయం నిర్గమకాండం ఆఖరి 2 వచనాల్లో చచ్చిన ఐగుప్తీయులను చూచారు. అప్పుడు వారు యెహోవాకు భయపడి మోషే యందు యెహోవా యందు నమ్మకించారు. తర్వాత కీర్తన పాడారు. అదే 106వ కీర్తనలో చాలా చోట్ల చెప్పబడ్డది. ఎప్పుడైతే శత్రువులను వారి కళ్ళెదురు ప్రభు కనపరిచాడు, చంపాడు, అప్పుడు వారు ఆయన మాటలు నమ్మారు, ఆయన కీర్తిగానం చేశారు. కీర్తనలు చాలా చోట్ల సంగతులు రాయబడినాయి. అప్పుడు అనే మాట అయినను వారు మర్చిపోయారని కూడా రాయబడినాయి. అందుకే వెంటనే మటుకు వారు నమ్ముటి కొరకై దేవుడు వారి మధ్య అద్భుత కార్యం చేశారు. శిష్యులకు కూడా అదే చూచాం. 2వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనంలో గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియ చేసి చేయటం వలన దేవుడు మహిమపరిచారు. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచిరే అని రాయబడి. కాబట్టి శిష్యులు వారు కూడా సూచక్రియల ద్వారా విశ్వాసం ఉంచారు. అవి కూడా తర్వాత మనం చాలా సంగతులు ధ్యానించినాం.
అందుకే ఈ లోకంలో దాని ద్వారా ఎరగవలసింది ఏమంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రీతిగా ప్రభు ప్రత్యక్షపరుచుకుంటాడు. వారి కొరకే వేరు సంగతులు. ఒకవేళ నమ్ముట వలన కొంతమందికి ఆయా రోగాల వలన, కొంతమందికి ఆయా రోగాలు బాగు చేయడం వలన, లేదంటే కొంతమందికి ఆయా సంగతులు ఇచ్చడం వలన, వారి మొక్కుబడులు తీర్చడం వలన ఆయా రీతిగా ప్రత్యక్షపరుచుకుంటాడు. అయితే ఆ సంగతులు బట్టి కాదు, చూచి కాదు. చూడక నమ్మితే వారు ధన్యులు, ఉన్నట్టుగా విశ్వసిస్తే వారు ధన్యులు అన్నట్టుగా సంగతులు మనం ధ్యానించినాం. ఇప్పుడు 46వ అధ్యాయంకి వచ్చేసరికి చూడండి, ఆదికాండము 46వ అధ్యాయం. ఇప్పుడు చదివినాం కదా, చదివినప్పుడే గ్రంథపూర్వంగా చదివినారని విశ్వసిస్తున్నాం. ఈ సంగతులు మనకు తెలిసిన సంగతులే. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చే సంగతి. ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు మునుపట్ల లేడు. ఇప్పుడు కొద్దిగా ఇంకా సంపూర్తిగా పరిపూర్ణతలోకి రాలేదు. కానీ పరిపూర్ణతలోకి ఎప్పుడు వచ్చాడు? మనం అనేక పర్యాలు దీన్ని కూడా చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వచ్చాడు. పరిపూర్ణలో కనబడుతుంది ఆయన పరిపూర్ణత. యాకోబు యొక్క పరిపూర్ణత ఎప్పుడంటే, యాకోబు తన అవసాన కాలమందు తన చేతికర మీద ఆనుకున్నాడు. తన యుక్తి మీద కాదు, ఇప్పుడు తన మీద కాదు, ప్రభువు మీద ఆనుకున్నట్టుగా. నేను కాదు ఇప్పుడు నువ్వేం చెప్తే అది అని దేవుని అన్నట్లుగా చేతికర మీద ఆనుకుని దేవుడు చెప్పినట్లుగా యోసేపు కుమారులను ఆశీర్వదించాడు అవసాన కాలం. అక్కడ వచ్చింది సంపూర్ణత. అప్పటి వరకు లేదు. క్రమక్రమంగా వెళ్తున్నాడు. ఇంకా సంపూర్ణతలోనే ఎప్పుడు వచ్చాడంటే 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ సంగతులు మనం చూస్తున్నాం సార్. కాబట్టి ఇంకా పరిపూర్ణత కాదు, కానీ పరిపూర్ణత వైపు ఇప్పుడు వస్తున్నాడు. మునిపట్లా కాదు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎప్పుడైతే, లేదంటే యాకోబు ఎప్పుడైతే ఈ సంగతులన్నీ విన్నాడో, బళ్ళు పంపించడం చూచాడు, యోసేపు ఇంకా తెప్పరిల్లింది ప్రాణము. ఇంకా చూద్దాం, ఇంకా నేను చావక ముందు యోసేపుని చూద్దాం. బయలుదేరక మునుపు ఏం చేస్తున్నాడు అక్కడ? అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగిందంత తీసుకొని ప్రయాణమై బేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. చాలా ప్రాముఖ్యం. ముందు అలా చేయలే, ఇప్పుడు చేశాడు. ఇప్పుడు ఆ పరిపక్వతలోకి వచ్చాడు ఆత్మీయంగా. ముందు దేవుడు చెప్పాల్సి వచ్చింది అనేక సంగతులు, అంతే కదా. ఇంకా ఆత్మ సంబంధమైన అనేక సంగతులు దీని ద్వారా నేర్చుకోవచ్చు. ఏమంటే అనేక పర్యాలు మనం చూస్తున్నట్లుగానే అబ్రహాము జీవితము, యాకోబు జీవితం చూద్దాం. ఇప్పుడు ఇస్సాకు కాదు, ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణంగా దాని గురించి కూడా చూచాం. అయితే అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించేటట్లుగా ఆ సూచనల ద్వారా ఆ పొరపాట్లు ఒకవేళ చేసినా తను క్రమపరుస్తూ సరిచేస్తూ పరిపూర్ణతలోని ప్రభుకి ఇష్టమైన వానిగా తీర్చిదిద్దాడు. మొదటి నుండి మనం చూస్తున్నాం దేవుడు తను ఏర్పరచుకునే వారిని, ఇది ఖచ్చితంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు తాను ఏర్పరచుకునే వారిని ఏ రీతిగా అయినా తను అనుకున్న రీతిలోనికి తీసుకుని వచ్చిన నిమిత్తమై, మళ్ళీ ఆ రూపంలోనికి తెచ్చిన నిమిత్తమై ఆయన ఖచ్చితమైన తీర్మానం కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయన సొంత రక్తంతో కొన్నాడు, ఆయన కుమారుని రక్తంతో కొన్నాడు కాబట్టి. అయితే మనం వెంటనే విధేయత చూపిస్తే త్వరగా మార్పు చెందుతాం. మనం ఎక్కడైతే ప్రభువుకు వెంటనే విధేయత చూపలేమో, విధేయత చూపునట్లుగా పరిస్థితులు దేవుడు తీసుకొస్తాడు, కానీ నన్ను విడిచిపెట్టడు. అదే ఆదాముని చూస్తున్నాం మనం. దేవుడు ఆదాముని చేశాడు, సృజించిన తర్వాత ఆదాము తప్పిపోతే మరొకటి చేయడం ఆ దేవునికి పెద్ద కష్టమేం కాదు. ఆదాముని అలా విడిచిపెట్టి, అపవాదిని విడిచిపెట్టినట్టు చేయలేదు. అలా తప్పిపోయిన ఆదాముని తిరిగి సమకూర్చుటకై కడుపటి ఆదాము ప్రభువైన యేసుక్రీస్తునే నరుడికి లోకంలోకి వచ్చాడు. తండ్రి చిత్తమంతా నెరవేర్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. సంపూర్ణితిగా రక్షణ కార్యం ఆదాము మొదలుకొని భూమి చివరి వాని వరకు సంపూర్ణ రక్షణ కార్యం కలువరి శిలువలో చేశాడు. అది మనం గమనించాం. ఇప్పుడు ఏర్పాటులో ఉన్న అబ్రాహాముని, లేదంటే యాకోబుని కూడా తాను అనుకున్న స్థాయిలోకి తెచ్చుటకే ఆయా మార్గాలు కూడా తీసుకెళ్తున్నాడు. అయితే ఎవరి క్రమం వారిదే, ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరి పిలుపు వాళ్ళదే, అది మనం గమనించాలి. అబ్రాహాం పిలిచినప్పుడు ఎక్కడ పిలిచాడు? ఎక్కడో మెసొపొతేమియాలో ఉన్నప్పుడు ప్రత్యక్షమే పిలిచాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫన్ చెప్తాడు ఆ సంగతులు. ఎక్కడో మెసొపొతేమియాలో ఉన్నప్పుడు ప్రత్యక్షమై అక్కడ చెప్పాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం ఎక్కడ చెప్పాడు? ఎక్కడో కల్దీలూరులు అక్కడ చెప్పాడు. మొత్తం అన్ని విడిచిపెట్టురా, దేశాన్ని విడిచిపెట్టు, తండ్రి ఇంటిని విడిచిపెట్టు, బంధువులు విడిచిపెట్టు, నేను చూపించు దేశానికి వెళ్ళి. ఏ దేశము చెప్పలేదు ఆయన. ఆ రీతిగా అబ్రాహాము లోబడే వరకు వాళ్ళు మాట్లాడినట్టు మనం చూడలే.
ఆదికాండం 12వ అధ్యాయంలో తన వెళ్తున్నాడు, హారాన్లో కాపురం ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు. అప్పుడు హారాను నుండి బయలుదేరాడు. అప్పుడు దేవుడు అబ్రహాము యొక్క సంవత్సరాలు, లేదంటే తన యొక్క వయసును లెక్కించాడు. 75 సంవత్సరాలు. అప్పుడు 12వ అధ్యాయంలో చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో ఎప్పుడైతే వారు బయలుదేరారు అప్పుడు మొదలుపెట్టి 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు. దేవుడు పిలిచింది 75 ఏండ్లకు కాదు. దేవుడు హారాన్లో కాదు పిలిచింది, మెసొపొతేమియాలో ఉన్నప్పుడు పిలిచాడు. మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమే అని చెప్తాడు అపోస్తల కార్యాల్లో. అది దేవుడు విధేయత చూపించి హారాను నుండి కూడా బయలుదేరిన తర్వాత ఇప్పుడు 75 ఏళ్ళు. అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. యాత్ర చేస్తూ 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 ఒక స్థలం వచ్చింది. ఎక్కడికి వచ్చారు? 5వ అధ్యాయం చివరికి 5వ వచనంకి వచ్చేసరికి కనాను దేశమునకు వచ్చిరి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు 7వ వచనంలో, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, ఇప్పుడు ప్రత్యక్షమై చెప్పాడు, ఇదే నీకు ఇచ్చే దేశం, నీ సంతానమునకు ఈ దేశం ఇస్తాను. అన్నే బలిపీఠం కట్టాడు. ఇదే నీకు ఇచ్చే దేశం. ఇప్పుడు చెప్పాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంగతులు ఎందుకు జ్ఞాపకం చేయబడుతున్నాయంటే, యాకోబుకు వేరే, అబ్రహాముకు వేరే, పిలుపు వేరు, క్రమం వేరు. చూడండి, అందుకే నేను కూడా ఈ అంచె దినాల్లో ప్రాముఖ్యంగా అపవాది మోసం చేసే దినాలు ఉన్నాం. ఎట్లా అంటే ఏదో వ్యభిచారాలు, నరాత్యులు చేయమని చెప్తే అది మనకి ఈజీగా అర్థమైపోద్ది. అదేం కాదు. మోసపరిచే ఆత్మ అంటే ఏంటంటే, ఎవడును మిమ్మల్ని మోసపరచుకుని చూసుకోండి అన్నాడు ప్రభుని అడిగినప్పుడు. శిష్యులు అడిగారు, ఈ రాయి మీద రాయి ఒకటే నిలిచి ఉండకుండా పడిపోయే సంగతులు వస్తున్నాయి, దినాలు వస్తాయి అని చెప్పాడు దేవుడు. చెప్పిన తర్వాత, ప్రభువా ఈ అంచె దినాలు ఇంకా నీ రాకడికి సూచనలు ఏంటి అంటే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తలు కూడా దేవుడు ఒకటే మాట చెప్పాడు, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునుడి. ఇదే దేవుడు చెప్పిన మాట. ప్రాముఖ్యం మొదటి మాట ఇదే. కరువులు, భూకంపాలు, తెగులు అని తర్వాత మొట్టమొదటిది ఏంటంటే, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి, ఏం మోసం అది? అదే చెప్పాడు అక్కడ. అనేకులు నా పేరట వస్తారు అంటే ఇంకా స్పష్టంగా 11వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు ఇంకా స్పష్టంగా చెప్పాడు దాన్ని. అంటే దాన్నే చెప్పాడు. స్పష్టం అంటే ప్రభువే స్పష్టంగా చెప్పాడు. దానికంటే వివరంగా చెప్పాడు. ఏమని? సాతాను తానే వెలుగుతో వేషం వేసుకొస్తాడు. ఆయన పరిచారకులు కూడా నీతి పరిచారకులు వేషమే. వాళ్ళు కూడా నీతిని గురించి బోధిస్తారు, వాక్యంలోనే చెప్తారు, బయట సంగతులు చెప్పినట్టు కనబడరు, క్రమం తప్పుతారు వారు. అందుకే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ప్రభు చెప్పాడు 7వ అధ్యాయంలో. వాళ్ళు కూడా చేస్తారు అన్ని సూచక్రియలు, మహత్కార్యాలు, ప్రవచనాలు, దయ్యాలు వెళ్ళగొట్టుట, ఇవన్నీ చేస్తారు. ఆ దేవుడు ఏం చెప్తాడు? మీరు మిమ్మల్ని అయినా వేరగా అక్రమము చేయవారులారా. దేవుడిచ్చిన క్రమంలో చేయరు వారు. మంచి దినాల్లో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యం విషయంలో. అందుకే పదే పదే ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరి పిలుపు వారిదే, ఎవరు ఏ క్రమంలో వెళ్ళాలో కూడా దేవుడు చెప్తాడు, ఏ మార్గములు ఎవరు వెళ్ళాలో. చూడండి, అబ్రహామును ముందు చెప్పాడు, చేసిన తర్వాత మాట్లాడుతున్నాడు అబ్రహాంతో. చెప్పింది కూడా ఏం చెప్పాడు? నీ దేశం నుండి బయటికి వెళ్ళు, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. వెళ్ళాక మాట్లాడాడు. బలిపీఠం కట్టాడు, అంతా బాగుంది. కరువు ఉంది అక్కడ. అంటే టెస్టింగ్. ఎందుకు? అబ్రాహామును దేవుడు అనుకున్న సారూప్యతలోనికి మార్చు నిమిత్తమై దేవుడు పరీక్షించాడు. నిజమే, పొరపాటులో పడ్డాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయాడు, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. కరువు వస్తే నీకేం దేవుడు ఉండమని చెట్లు ఉండాలా? నిజమే, కష్టమే అది. మనం ఏదో సులభంగా చెప్పేస్తాం కానీ అబ్రాహాం అక్కడ ఉండాల్సింది, అనవసరంగా వెళ్ళిపోయాడు అనుకుంటాం. కానీ అనుభవంలో వాడికి తెలుస్తుంది అక్కడ సంగతి. ఇక్కడ యావదాస్తో వచ్చాడు, కరువులో ఉన్నాడు, యాత్ర చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయాడు అలాగా. అయితే దేవుడు మాట్లాడాడు. ఎంత పెద్ద మనిషిని పంపేశారు అక్కడ, అతను కలిగిన సమస్తమును పంపివేసిరని రాయబడింది అదే అధ్యాయం చివరి మాటల్లో. ఇప్పుడు గ్రహింపు వచ్చింది అబ్రాహాముకు. అంటే మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ దక్షిణ పాలిస్తానికి వచ్చాడు, వెనక్కి వచ్చాడు. తను మొదట బలిపీఠం కట్టిన స్థలంకి వచ్చినట్టు అక్కడ రాయబడింది. చూడండి, 4వ వచనం 13:4, తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరెను. అది ఆత్మ సంబంధమైన వ్యక్తిగా గ్రహించవలసిన సంగతి. గ్రహింపులోకి రావాలి. తర్వాత అదే అధ్యాయం 13వ అధ్యాయంలోనే 14వ వచనంకి వచ్చేసరికి లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడాడు దేవుడు. అప్పటి వరకు మాట్లాడలే.
ఈ సంగతిలో మనం ధ్యానించడం మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. ఎందు నిమిత్తం అంటే అబ్రహాము పిలుపు వేరు, అంతేకాదు అబ్రహామును దేవుడు నడిపించిన క్రమం వేరు. ఒక్కొక్కటి దేవుడు చెప్పింది చేసినాక తర్వాత చూపించాడు. లోతు అయితే ఏం చేశాడు? ఇక్కడ ఈ అధ్యాయంలో వేరే సంగతులు మనం ధ్యానించాం. శరీర సంబంధి, ఆత్మ సంబంధి, అట్లా ప్రకృతి సంబంధి కాదు. వాడు వేరే, వాడు దేవుని సంగతిని వివేచించడు, వాడు లోకం అనగా దేవుని ఎరగని వాడు. శరీర సంబంధం అంటే క్రీస్తునందు పసిపిల్లవాడు. అది 1 కొరింథీ 3వ అధ్యాయంలో ధ్యానించాము. అప్పుడు అంటే వాడు ఆ బలమైన ఆహారం తినలేని వాడు. శరీర సంబంధం అంటే ఇష్మాయేలుకి సాదృశ్యం. అయితే ఇక్కడ లోతుకి సాదృశ్యం. ఈ 13వ అధ్యాయంలో వాడు కూడా అబ్రహాం కుమారుడే. అక్కడ చూస్తే గలతీ 4లో రాయబడింది. అయితే ఈ శరీర సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాడిని ఎప్పుడు హింస పెడతానే ఉంటాడు సంఘంలో. అది మనం ఎరగా. పాత నిబంధనలో పరిహసించాడని రాయబడింది 16వ అధ్యాయం ఆదికాండంలో, ఆదికాండం 21వ అధ్యాయంలో. అయితే గలతీ 4లో అయితే హింస పెట్టినని రాయబడింది. అప్పుడు అట్లా హింస పెట్టాడు, ఇప్పుడు అలాగే జరుగుతున్నది అని రాయబడింది. మెటుకు ఇప్పుడు చూస్తే ఇంకా ముందుకెళ్తే 14వ అధ్యాయంలో ఆదికాండం, అక్కడ మెల్కీసెదెకును పంపించాడు రాజుని జయించి తిరిగి వస్తున్న అబ్రహాము దగ్గరికి. అక్కడ ఒక మెసేజ్ ఇచ్చాడు, నిన్ను రక్షించిన దేవుడు. చూడండి 14వ అధ్యాయం 19. ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడు, ఆయన వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. 20వ వచనం, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు. 2 మెసేజ్లు. ఒకటి, నీ వలన కాదు విజయం వచ్చింది, దేవుడు ఇచ్చాడు విజయం. 2, నిన్ను ఆశీర్వదించిన వాడు భూసమ్మది కాదు, ఆయన ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడు. ఎందుకది తర్వాత ఉపయోగపడింది. అది ఆయన సుధమరాజు వచ్చాడు, శోధకుడు వచ్చాడు, శోధిస్తున్నాడు. ఈ యొక్క ఆస్తి అంతా నువ్వు పెట్టుకో, కానీ ఆ ప్రజలు నాకు ఇచ్చే, ఆ పడిచివారు ఉన్నారు వాళ్ళు నాకు ఇచ్చే, యుద్ధ సన్నద్ధులు. లేదు నేనే అబ్రాహ్ముని ధనవంతంగా చేస్తావు, నువ్వు చెప్పు కొనుక్కుంటే నిమిత్తమై ఏమి వద్దు, ఒక నూలు పోగొద్దు, చెప్పులు వారు ఊరికే రాయలేదు. ఎందుకంటే ఆయనకి చెప్పులు తెగిపోయి ఉంటాయి అప్పటికి. ఎందుకంటే మట్టి కీల్లో యుద్ధం చేసి వస్తున్నాడు, బట్టలు మాసిపోయి ఉంటాయి, ఇంత పెద్ద మనిషి. అలాంటి వాడికి లేక కలిగి ఉండొద్దని చెప్పట్లే, కొరతలోనున్నాడు. అయినా సరే నాకొద్దు. అయితే పడుచువారు అట్లా చేయలే. 318 మంది దాసులు ఆహారం తినేశారు అక్కడ. అందుకే అబ్రాహాముకి ఇచ్చాడు, మిగిలిన వాళ్ళకి ఇవ్వలే. మెల్కీసెదెకు ఎందుకు ఇవ్వలే మిగిలిన వాళ్ళకి? ఆ 318 మంది కూడా ఇంట పుట్టి అలవర్చబడిన వారే కదా, వారికి ఎందుకు ఇవ్వలేదు? మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం ప్రత్యేకించి ఉన్నాడు అబ్రాహాం ఒక్కడే. ఆయన ఏమీ తినలే. నిజానికి ముసలివాడు అబ్రాహాం, ముసలివాడు అబ్రాహాం తినాల, పడిచివారు తిన్నారు. అంటే రాజీ పడిపోయారు. అందుకే 15వ అధ్యాయంలో ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహాము దర్శనం అందు వచ్చి, అబ్రాహాము భయపడకు, నేను నీకేడు, నీ బహుమానము అత్యధికమవుతాను. వీటికి అబ్రాహాము యొక్క జీవితంలో ఇంకా అనేక సంగతులు చూసాం, అవన్నీ ధ్యానించడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ ఉద్దేశం ఏమంటే దేవుడు జరగబోయే సంగతులు చెప్పలే, ఏం చేయాలో చెప్పాడు. అది చేయ వరకు దేవుడు మళ్ళీ మాట్లాడలే. 16వ అధ్యాయం అందుకే తప్పిపోయాడు అబ్రాహాం భార్య మాట నాడు. ఇద్దరు ఏమి సొంత ఇచ్చ నెరవేర్చడానికి కాదు, కానీ దేవుని వాగ్దానం నెరవేర్చడానికి హాగర్ను వాడుకున్నారు. సొంత ఆలోచన, సొంత శక్తి, ఇవన్నీ కూడా మనం ధ్యానించినాం. అయితే దాని గురించి ఇప్పుడు కాదు. కానీ అందుకే దేవుడు మళ్ళీ మాట్లాడలే. ఎప్పటి వరకు 86వ సంవత్సరం నుండి మళ్ళీ 99 ఏండ్లు అయితే అప్పుడు మాట్లాడాడు 15వ అధ్యాయంలో, నేను సర్వశక్తి గల దేవుడిని. మరి దేవుని ఉద్దేశము అబ్రాహాము తర్వాత చూపించాడు. అట్లా ఆ క్రమాన్ని మనం చూస్తూ వచ్చాం. చివరికి ఆదికాండం 22కి వచ్చేసరికి పరిశోధించాడు. మళ్ళా నువ్వు ప్రేమించి నీ కుమారుడు, నీకు ఒక్కడైన కుమారుడు నువ్వు ప్రేమించిస్తావు, నాకు ఇచ్చే దహన బలిగా ఇచ్చాడు. మానృతిగా ఇస్సాకుని ఇచ్చేశాడు, అర్పించేశాడు. హెబ్రీ 11 ప్రకారం అర్పించాడు. కాబట్టి మృతుల్లో నుండి పొందాడు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అదే చెప్పబడింది. అబ్రాహాము దగ్గరికి వెళ్ళి దేవుడు ఎవరంటే ఏం చెప్తాడు ఆయన? మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్న వాటిగా చూచేవాడు. అది అబ్రాహాము దేవుని విషయమైన సాక్ష్యం. రోమా 3లో చెప్పాడు పౌలేదాన్ని. ఇందువలన నీవు దేవునికి భయపడేవాడు, టెస్టిఫై చేశాడు దేవుడు. 18వ అధ్యాయంలో టెస్టిఫై చేశాడు. అతని ఇంటి వారిని కూడా నీతి న్యాయాలకి జరిగిస్తాడు, అవన్నీ బోధించాడు. 18 అనుకుంటా ఆదికాండం. నేను ఎరిగి ఉన్నాను అబ్రాహామును గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. మెట్టుకు ఇప్పుడు ఇది దేనికి సాదృశ్యం అంటే, ఇది అబ్రాహాము యొక్క జీవితము ప్రభు యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభువుకు సాదృశ్యం ఇది.
యాకోబు యొక్క జీవితం పరిశుద్ధాత్మని ద్వారా నడిపించబడే సంఘానికి సాదృశ్యం. అది మనం గమనించాలి. దాని కొరకు ఇదంతా ఇప్పటి వరకు చెప్పిన అబ్రహాము జీవితం ఎందుకొరకంటే యాకోబు వేరే, అబ్రహాము జీవితం వేరే. అబ్రహాము జీవితం ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారికి లోకంలోనికి వచ్చిన దానికి సాదృశ్యం. ఏ రీతిగా? ప్రభు లోకంలోనికి పంపించబడ్డాడు శరీరధారిగా. ఆయనకి ఏ కాలంలో ఎప్పుడు జరుగుతాయి ఏమి చెప్పలేదు తండ్రి. సూచనల ద్వారా అన్ని నేర్చుకోవాలి. అబ్రహాం కూడా అంతే, తన జీవితంలో జరుగుతున్నాయి చూచుట ద్వారా నేర్చుకోవాలి. కుమారుడు కూడా అన్ని పవర్స్ ఇచ్చి అన్ని చెప్పి పంపించలే దేవుడు. అందుకే అన్ని విషయములలో సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. రక్త మాంసములలో పాలివాడాయన రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన, ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడు. అంతేకాదు మరణం యొక్క బలము గలవాడిని జయించడానికి మరణంలో పాలువాడయ్యాడు. సహోదరులు వంటి వాడు కావాల్సి వచ్చిందని రాయబడింది. అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడని రాయబడాల్సి వచ్చింది, రాసినాడు. పరీక్షించబడ్డాడు ప్రభు, నిర్దోషిగా కనబడ్డాడు. అబ్రహాం వలేగా తప్పిపోయిన వాడు కాదు ఈయన. అబ్రహాముకి ప్రభుకి తేడా ఏమంటే, అందుకే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఇద్దరికి ఉన్నాయి. అప్పటి వరకు ఎవరిని చూసినా కొలబద్దేవారంటే అబ్రహాం. ఎప్పటి వరకు? దావీదు వచ్చే వరకు. దావీదు వచ్చే కొలబద్దేవారంటే దావీదు. రాజులందరిని చూస్తే తమ పితరుడైన దావీదు నడిచిన రీతిగా నడిచాడు, లేదంటే తమ తండ్రి అయిన దావీదును తగినట్లు జీవించిన రీతిగా నడవలేదు. కొలబద్దెవరు? దావీదు. అందుకుముందు అబ్రహాము దేవుడు. అది క్రొత్త నిబంధన అట్లా కాదు. ఇప్పుడు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు నానా విధంగా ప్రవక్తల ద్వారా నానా సమయంలో నానా విధాలుగా మాట్లాడాడు దేవుడు. హెబ్రీ 1:1. అయితే ఇప్పుడు కుమారుడు, ఇప్పుడు కొలబద్దెవడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మాదిరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇంక వేరెవరు అక్కర్లే. ఆ దినాల్లో లేఖనాలు లేవు కాబట్టి పౌలు చెప్పాడు 11:1 మొదటి కొరింథీ, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. లేఖనాలు లేవు, ప్రభు అంటే ఏంటో తెలియదు కాబట్టి. ఇప్పుడు లేఖనాలు ఉన్నాయి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉంది, 2 పేతురు 1వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు లేఖనాల్లోనే ప్రభువుని చూడాలి, ఆయనే మాదిరి, ఇంకెవరు అవసరం లేదు. బోధించేవాడు పరిశుద్ధాత్ముడే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. ఆది నుంచి మీలో ఉన్న అభిషేకం ఆయనే, ఇంకెవడు బోధించనక్కర్లేదని రాయబడింది. కాబట్టి అంచె దినాల్లో ఉన్నాం, ఇది జరగాలి. ప్రభువైన యేసుక్రీస్తు అందుకే అక్కడ శాస్త్రులతో పరిచయాలతో లేదా ప్రధాన యాజకులు వాళ్ళ మధ్య కూర్చొని పండగకు వచ్చారు. తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, ఒక దినం ప్రయాణం వెళ్ళిపోయారు, మళ్ళీ 3 దినాలు వెతుక్కొని వచ్చారు. ఆయన ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. లూకాసువార్త 2వ అధ్యాయం అనుకుంటా సంగతులు జ్ఞాపకం చేయబడతాయి. వారి మధ్య వాదిస్తున్నాడు, వారి మధ్య మాట్లాడుతున్నాడు, జ్ఞానంగా మాట్లాడుతున్నాడు, తర్కిస్తున్నాడు. అయితే వారి తల్లిదండ్రులు వచ్చారు. తల్లి అడిగింది, ఏంది ఇలా చేసావు? అమ్మ, నా తండ్రి పనుల మీద నేను ఉండాలి, నీకు తెలీదా అన్నాడు. మరలా అర్థమైంది ఆయనకి, ఇంకా సమయం రాలే. మళ్ళా లోబడ్డాడు, వెళ్ళి తల్లిదండ్రులకు లోబడి వెళ్ళాడు. ఆయనకి లోబడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమయం ఏంటో ఆయనకి ముందు చెప్పలేదు తండ్రి. ఆయా పరిస్థితుల ద్వారా నేర్చుకున్నాడు, లేదంటే ఎరిగాడు. మరొక మాటలో చెప్పాలంటే శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. హెబ్రీ 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక. కుమారుడేయండి, విధేయతను బట్టి పరిపూర్ణతలోకి వచ్చాడు. హెబ్రీ 2వ అధ్యాయంలో శ్రమల ద్వారా పరిపూర్ణుడిగా చేయబడ్డాడు. ఆ పరిపూర్ణతలోని కృపబడి కృపిస్తున్నాడు మనకి. అంతేనా? అంతేకాదు, అనేక సమయాలు సూచనల ద్వారా నేర్చుకున్నాడు. అబ్రాహాముకి ఎట్లయితే ముందు దేవుడు చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు, అంతే, ఏం చేయాలి. ఉదాహరణకి 12వ అధ్యాయం అనుకోండి, యోహాను సువార్తలో చూడండి. అన్ని ఇలా చెప్తే కాదు, యోహాను సువార్త 12వ అధ్యాయం గ్రహింపు కొరకై. యోహాను సువార్త 12వ అధ్యాయంలో లాజరు తిరిగి లేచాడు, తిరిగి ప్రభు లేపాడు. లేపిన తర్వాత ఆ సంగతులు మనం అనేక పర్యాలు ధ్యానించాము. అది కూడా యెరూషలేమునికి వెళ్తున్నాడు, ఇప్పుడు హోసన్నా హోసన్నా అని ఆయన మహిమపరచబడ్డాడు. ఆ తర్వాత 12వ అధ్యాయం 20వ వచనం, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలేలోని బెత్సయిదా వాడైన ఫిలిప్ నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్ వచ్చి ఆంద్రేయతో చెప్పిన, ఆంద్రేయ ఫిలిప్ వచ్చి యేసుతో చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ సంగతులు మనం చూస్తే పండగ ఆరాధనడానికి అన్ని జనులు కూడా వచ్చారు. గ్రీసు దేశస్తులు అంటే అన్ని జనులు, బయట వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇక్కడ జరిగిన సంగతులు చూచి వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ యొక్క కోరిక ఏంటి? అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాం. ఎప్పుడైతే అన్ని జనులు ప్రభువుని వెతుకుతారో ప్రభువు యొక్క మరణం సమీపమైంది. సూచన ఇది.
అన్యజనులు ప్రభుని వెతికారు. ఇక్కడ ఎప్పుడైతే దగ్గరికి వచ్చారు, సమీపించారు, అయ్యా మేము యేసుని చూడగొడుతున్నాం. అంత ముందు కూడా కొన్ని సందర్భాలు ఇలా జరిగాయి, కానీ ఇప్పుడు యేసును చూడగొడుతున్నాం అని చెప్పింది ఇక్కడే. మిగిలిన వేరే వేరే స్వస్థతలు కాదు, వేరే వేరే సంగతులు కాదు. ఇప్పుడు మహిమపరచబడిన ప్రభుని చూచారు, అయ్యా మేము యేసును చూడగొడుతున్నాం అంటే శరీరరీతిగా మహిమపరచబడిన అంటే తిరిగి లేచిన ప్రభు కాదు, భౌతికంగా ఆరాధించబడిన ప్రభుని ఇక్కడ చూచారు. అయ్యా మేము యేసును చూడగొడుతున్నాం. ఎప్పుడైతే అన్ని జనులు అడుగుతారో ఇంకా ప్రభు తన దినాలు సమీపించిన ఎరిగాడు. అందుకే అక్కడ వారికి కనపరుచుకున్నట్లు కానీ కనపరుచుకోలేనట్లు కానీ ఇక్కడ ఏం ప్రభు మాట్లాడలేదు. ఇక్కడ లేఖనాల్లో ఇంకా ఆ గ్రీసు దేశస్తులకి దేవుడు చూపించుకున్నాడో కనపరుచుకోలేదు మనకు తెలియదు. ఇంకా వాటి గురించి మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నాడు? అందుకే ఏ స్వార్థ ఇట్లనను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. ఎప్పుడైతే అన్ని జనులు మేము యేసుని చూడగొడుతున్నామని గ్రీసు దేశస్తులు చెప్పారో, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరచబడవలసిన గడియ వచ్చింది. కాలం ప్రాముఖ్యం. గెత్సేమనే తోటలు అందుకే ఈ కాలం కొరకు కూడా ప్రార్థించాడు. యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆ యుక్త కాలం ఏమో ముందు తెలియదు ప్రభువైన యేసుక్రీస్తు. గమనించండి, ఆ కాలం కూడా సరియైన రీతిలో బలర్పించబడాలా, లేదంటే ఆ బలం అంగీకరించబడదు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకొరకు ఎన్ని పరీక్షలు గుండా వెళ్ళాడు ఆయన. అబ్రహాం వలే, అబ్రహాము వలే అంటే అబ్రహాం ఎట్లా ఆ మార్గం గుండా వెళ్ళాడో ఆ మార్గం గుండా వెళ్ళాడు ప్రభు కూడా. ముందు చెప్పలే ఈ సంగతులన్నీ. అంతేకాదు సమయం కొరకే తర్వాత కూడా 16వ అధ్యాయంలో తర్వాత ఈ శిష్యులందరూ శిష్యులకి ఈ 11 మందికి ఈ సంగతులన్నీ బోధిస్తున్నాడు. ఇప్పుడు కలవరపడొద్దు, పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆదరణకర్తని, ఆయన నిజమైన సంగతులను మీకు సర్వసత్యం అంతా మీకు చెప్తాడు, నా వాటిలోనే తీసుకుని మీకు బోధిస్తాడు, ద్రాక్షావళి నేను తీగలు మీరు ఈ సంగతులు చెప్పాడు, మీరు స్నేహితులు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్తున్నప్పుడు ఇప్పుడు శిష్యులు ఏమన్నారు? 16వ అధ్యాయం 29వ వచనంకి వచ్చేసరికి ఇంతకుముందు అనేకమైన ప్రశ్నలు వారికి ఉండేవి, కానీ ఇప్పుడు ఏమంటున్నారు? 29వ వచనం, యోహాను సువార్త 16:29. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నువ్వు గూఢార్థం ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు. ఇంతకు ముందు కూడా వారితో అలాగే మాట్లాడాడు, అందరితో ఉపమాన రీతిగా చెప్పాడు, కానీ వారు గ్రహించకూడదని. వీరితో మాట్లాడినప్పుడు స్పష్టంగానే మాట్లాడాడు, అవన్నీ ఉపమానాలు వివరించి చెప్పినప్పుడు. ఇప్పుడు ఏమంటున్నారు వారు? ఇదిగో ఇప్పుడు నువ్వు కూడా అర్థం ఏమని చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు. సమస్తం ఎరిగిన వాడు అనియు, ఎవడో నీకు ప్రశ్న వేయని అగత్యం లేదనియు ఇప్పుడు ఎరుగుదుము, దేవుని నుండి నువ్వు బయలుదేరి వచ్చుతావు, దీనివల్ల మేము నమ్ముచున్నాం. ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు నమ్మారు. ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత వారికి వచ్చిందో వెంటనే దేవుడు ఏమన్నాడు చూడండి అక్కడ, మీరు ఇప్పుడు నమ్ముతున్నారా అని చెప్పి ఆ సంగతులు చెప్పాడు. సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకొని లోకాన్ని జయించున్నాను వారితో చెప్పాడు. వెంటనే యేసు ఈ మాటలు చెప్పి 17:1 ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనను, తండ్రి నా గడి వచ్చినది. ఎలా తెలుసుకున్నాడు? తన గడి ఏం చెప్పలే, తండ్రి చెప్పలే, కుమారుడు ఎరిగాడు. ఎట్లా ఎరిగాడు? శిష్యులు ఎప్పుడైతే ఎరిగారో ఆ స్థాయిలోకి వచ్చారు. ఏ స్థాయిలోకి? దేవుడు చెప్పిన మాటలు. ఇప్పుడు నువ్వు గూఢార్థంగా ఏం చెప్పట్లేదు, స్పష్టంగా మాట్లాడుతున్నావు. ఆ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు స్పష్టంగా శిష్యులు ఎప్పుడైతే గ్రహించగలిగారో, ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర దిగి వచ్చావని మేము నమ్ముతున్నాం. ఎప్పుడైతే ఈ స్పర్శ శిష్యులకు వచ్చిందో అప్పుడు ప్రభు ఇంకా అప్పగించబడాలి. తండ్రి నా గడియ వచ్చినది. తండ్రి చెప్పలే ముందే ఇవన్నీ, కుమారుడు ఎరిగాడు. అందుకే మనం కూడా లోకంలో ఆ సూచనలు వచ్చినప్పుడు ఎరగాల సంఘంగా, మనకి ఎవరో చెప్పే సంగతులు కాదు. అందుకే మనకు ముందుగా పరిశుద్ధాత్ముడు ఉంచాడు. అందుకే ఈ సంగతులు ఎవరు బోధిస్తారు? నీలోనున్న పరిశుద్ధాత్ముడు, నాలోనున్న పరిశుద్ధాత్ముడు. అందుకే పరిశుద్ధాత్మకు ఆలయంగా చేశాడు. ఆ దినాల్లో కూడా ఈ దినాల్లో అపవాది మోసం చేసేది అదే. మనిషి కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు నిజానికి శిష్యులు కాదు, ఫిలిప్పు నతనేలు కాదు ప్రభుని వెంబడించాల్సింది, ప్రధాన యాజకులు వాళ్ళు వెంబడించాలి. ఎందుకు? లేఖనాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? 5వ అధ్యాయం యోహాను సువార్తలో చూస్తే లేఖనాల్లో నిత్యజీవం కలిగిన వాళ్ళని పరిశోధిస్తున్నారు, కానీ ఆ లేఖనాలు ఎవరిని గురించి రాయబడ్డాయో ఆ ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించట్లేదు, వారు చూడట్లేదు. వారు ఇంకా లేఖనాలనే పరిశోధిస్తున్నారు. నేటి దినాల్లో కూడా అంతే, బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని అంతా పరిశోధిస్తున్నారు. అనేక మంది బోధకులు కావచ్చు, దేవసేవకులు, అపవాది మోసం చేస్తున్నాడు అలా. అంతేగాని పరిశుద్ధాత్ముడు ఏం బోధిస్తున్నాడు, ఈ సమయంలో నీకు ఏది అవసరం? మరొక మాటలో చెప్పాలంటే సంఘాన్ని 11వ అధ్యాయంలో 2 కొరింథీ పౌలేమన్నాడు? కుయుక్తి చేత హవ్వను మోసం చేసినాడు, ఇప్పుడు కూడా మోసం చేస్తున్నాడు. దేని నుండి? క్రీస్తు నుండి, సరళత నుండి, పవిత్రత నుండి. హవ్వను ఎట్లా మోసం చేశాడు? దేవుడు చెప్పాడు, నీవు జీవవృక్షాన్ని తిను, అన్ని వృక్ష ఫలాలు తిను, మంచి చెడ్డల
తెలివినిచ్చే వృక్ష ఫలము నీవు తినకూడదు. ఎట్లా మోసం చేశాడు? 3వ అధ్యాయం ఆదికాండములో సర్పం ఎట్లా మోసం చేశాడు? దాని వైపే తిప్పాడు. ఇది నిజమా అన్నాడు, దాని వైపే తిప్పాడు. ఆమె ఏం కోరుకుంది? జీవాన్ని కోరుకునే దానికి బదులుగా జ్ఞానాన్ని కోరుకుంది. ఎందుకంటే ఆమె నిష్కపటురాలు, ఆమెలో ఏ యుక్తి లేదు, పవిత్రాలైన కన్యక. అప్పుడు సులభంగా మోసం చేశాడు. మోసంలో పడిపోయింది ఆమె. ఎందుకంటే ఆదాము ఇద్దరు కలిసి ఉంటే వేరే, ఆదాముని ఏం చేయలేక ఆమె మీద పడ్డాడు అపవాది కూడా. అందుకే ఇది కూడా ఆత్మ సంబంధమైన కుటుంబాలు ఇది కూడా ఎరగాల. యజమానుడు ఖచ్చితంగా ఉంటే ప్రభు కొరకు, యజమానుడు ఏం చేయలేక, లేదంటే భర్తను ఏం చేయలేక భార్య మీద పడతాడు బలహీన ఘటమనేది అపవాది. అలాంటప్పుడు ఆమె తట్టడం కాదు, అపవాదిని జయించాలి మనం. దృష్టి అటు వెళ్ళిపోవాలా. తల్లిదండ్రులు ఇద్దరు బాగుంటే పిల్లల మీద పడతాడు అపవాది. అప్పుడు మనం పిల్లల్ని తిట్టేది కాదు, వాళ్ళలోని అపవాదిని బయట ప్రైవేట్ల పేతుడితో సాధారణ వెనక్కి పోన్నాడు. మన దృష్టి ఎప్పుడు వాడిని పారద్రోలాలి. అది మనం అదే రగా. చివరి దినాల్లో సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటాడు 12:1 హెబ్రీయులకు రాసిన పత్రికలో. గమనించాలి మనం. మెటుకు ప్రభువు యేసుక్రీస్తు అయితే శిష్యులను చక్కగా తండ్రికి అప్పగిచ్చేశాడు 17వ అధ్యాయంలో. ఆయన గురించి కూడా పరీక్షించబడినప్పుడు ఆయన గురించి చెప్పబడిన సాక్ష్యం ఏమంటే, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన నోటే కపటం లేదు, పాపం లేనివాడు, పాపం ఎరుగనివాడు, పరీక్షింపబడి. అందుకే ఇవన్నీ కూడా కీర్తనలో రాయబడ్డాయి, ప్రవచనాల్లో రాయబడ్డాయి, ప్రవక్తల గ్రంథాలు, ధర్మశాస్త్రంలో. అందుకే ప్రభువుని గురించి ధ్యానించుకున్నాడు ప్రభు కూడా. ప్రభువు యేసుక్రీస్తు లోకాసువార్తలో మరల చెప్పిన దీన్ని కొంచెం గమనించండి. ఎందుకంటే నచ్చి దినాల్లో అపవాది మోసం చేస్తున్నాడు. మోసం నుండి తప్పించబడి నిమిత్తమై లోకాసువార్త 24వ అధ్యాయంలో ఆ అమ్మాయికి వెళ్తున్న శిష్యులకు ఏం చెప్పాడు ఆయన? 24వ అధ్యాయంలో ప్రభు వార్త నడుస్తున్నాడు, వారు ఎరగలేకపోయారు. ఈ దినాల్లో కూడా మనం అంతే. మనలో ఉన్న పరిశుద్ధ ఆత్ముడు దేవుడు, ఆయన చెప్పే మాటలు వెంటనే అక్షరం చంపుతుంది, అక్షరాన్ని పట్టుకుని వెళ్తున్నాం. అప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు అదే చేశారు, ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. పైగా వారు ప్రభుని వెంబడిస్తున్నాం అనుకున్నారు, మనం అదే అనుకుంటున్నాం. నిజానికి ఆత్మదేవుని చేత నడిపించబడక ఆ జ్ఞానం ఈ జ్ఞానం బోధించుకొని అది చెప్పి ఇది చెప్పి బైబిల్ జ్ఞానం కొరకే, లేదంటే అది వేరే వేరే సంగతులు, నిష్ప్రయోజనమైన బోధలు. చూడండి తీతు పత్రికలు అనుకోండి, పౌలు స్పష్టంగా చెప్తాడు, ఆ వంశావళులు లేదంటే వివాదాలు, తర్కాలు ఇవన్నీ వ్యర్థం, నిష్ప్రయోజనం అని చెప్తాడు. ఎందుకు పనికిరానివి? జ్ఞానం అవి. జ్ఞానం అని చెప్పి అవి ఎక్కడికి నడిపిస్తున్నాయి? అపవాది దగ్గరికి నడిపిస్తున్నాయి. అవి ప్రభు దగ్గరికి నడిపించు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లంచ్ దినాల్లో బోధకులుగా పిలువబడేవారు, దైవ సేవకులు కూడా మోసపరచబడుతున్నారు. వారు తెలియక అపవాది వారి మనోనేతలు మోయిస్తున్నాడు. అందుకే ప్రభు వైపు వారిని, సంఘాన్ని, ఆ కాపరి స్వరాన్ని వినేటట్లుగా చేసేదానికి బదులుగా తమ కొరకే తమ స్వకీయ మహిమను వెతికేటట్టు వాళ్ళు బోధిస్తున్నారు. తమ జ్ఞానాన్ని చూపించేవాడు బోధిస్తున్నారు. పరిశుద్ధాత్మకు వారు అప్పగించుకోవట్లేదు, సంఘమా అట్లా తీసుకుని పోవట్లేదు. ప్రభువుని చూచేటట్లుగా తీసుకుని నవ్వ కోరుకున్నట్లుగా. అందుకే ఎవరు చెప్పినదే చెప్పారు. మోషే చెప్పినదే అన్నాడు, నేడు మీదట జీవం మరణం 2 పెడుతున్నా, బతుకున్నట్లు జీవాన్ని కోరుకోండి, మేలుకి 2 ఉన్నాయి, మేలు కోరుకోండి. యెహోషువ కూడా అదే చెప్పాడు చివరిలో 24వ అధ్యాయంలో. యెహోషువ, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం, మీరు ఎవరిని సేవిస్తారు తీర్మానించుకోండి. మేము ఆయన్నే సేవిస్తాం, ఆయన మాట వింటాం చెప్పారు వారు. కానీ తర్వాత చేయలే. మనం కూడా పరీక్షించుకోవాలి, తీర్మానించుకోవాలి. ఇక్కడ కూడా ప్రభు వారి కన్నులు తెరవబడాలని ఏం చెప్పాడు ఆయన? 24వ అధ్యాయం లోకాసువార్తలో ఏం చెప్పాడు ఆయన? 25వ వచనం, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులు అన్నీ నమ్మలే. ప్రభు తిరిగిలేస్తాడని నమ్మలే. ఎక్కడి వరకు నమ్మాడు? ఇశ్రాయేలును విమోచించేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటే 21వ వచనం, అంతవరకే నమ్మారు. చనిపోయే వరకే. తిరిగి లేస్తాడని అన్నిసార్లు చెప్పిన వాళ్ళు నమ్మలే. అందుకే ఇక్కడ ఏమన్నాడు ఆయన? ప్రవక్తలు చెప్పిన మాటలను అన్నిటినీ నమ్మని మందమతులు. కొన్ని నమ్మారు, అన్ని నమ్మలే. 25వ వచనం. అందుకే ఆయన ఏం చెప్పాడు? 27వ వచనం, మోషేయు 27 సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తనను గురించిన వచనాలు చెప్పాడు, ఆయనను గురించిన సంగతులు. అప్పుడు హృదయం మండింది ప్రభువుని గురించి. అందుకే బోధ అపోస్తలుల బోధ కానీ, ప్రభువు యేసుక్రీస్తు బోధ కానీ ఎట్లుంది? ప్రభువుని గురించి బోధించాలా, వేరే వేరే సంగతులు కాదు, జ్ఞానం కాదు, వేరే అవసరం లేని వ్యర్థ సంగతులు కాదు. అంటే బైబిల్లో వ్యర్థమైనవి ఉంటాయా? ఇలాంటి వితర్కాలు కాదు. ప్రతిదీ లేఖనముల ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఏం రాయబడింది? ప్రవచన సారం ఏంటి? ప్రభువు యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం. అదే చెప్పాలి ఇప్పుడు, వేరే సంగతులు కాదు.
వేరే అన్ని దృష్టాంతాలుగా సంభవించి ఉండొచ్చు. అవన్నీ అవసరమే, వంశావళి అవసరమే, కానీ వాటిలో ప్రభుని చూడాలా, అది ఆయన కోరేది. అందుకే తర్వాత కూడా చెప్పాడు, వారు ఈ రీతికి ఎప్పుడైతే బోధించబడ్డారో వారు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. 35 వచ్చిన త్రోవలో జరిగిన సంగతులు. అంతేకాదు మా హృదయం మండుచుండలేదా అంటాడు 32 వచ్చిన. ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మండుచుండలేదా? మనలో ఎప్పుడు మండుతాయి? ప్రభువుని గురించి బోధించాడు ఆయన లేఖనాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో, ధర్మశాస్త్రంలో ప్రభువుని గురించి. అందుకే పేతురు కూడా ప్రభువుని గురించి ఎప్పుడైతే చెప్పాడో అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో, తమ హృదయాల్లో నొచ్చుకొని మీరు సిలువ వేసిన ఈ యేసునే ప్రభు మహిమపరిచాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన మహిమపరిచాడు. ప్రభువుని గురించి ఎప్పుడైతే చెప్పాడో వారి హృదయాలు గుచ్చుకున్నాయి. ఆయన మేమేం చేయాలి? ఇప్పుడు రుచ్చుకొని అడిగారు, పాప క్షమాపణ మీద బాప్తిజం పొందాడు, పరిశుద్ధాత్మను వరం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. నొచ్చుకొని రాయబడింది అక్కడ. ఎవరి గురించి చెప్పాడు? తన గురించి కాదు, జ్ఞానం కాదు. ఏం చూపించాడు అక్కడ? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగా నియమించాడు, ఆయనను గుర్చిన సాక్ష్యం. అందుకే తర్వాత 24వ అధ్యాయం లూకాసు వార్తల తర్వాత వారికి కూడా అదే చెప్పాడు. తర్వాత మరలా భోజనం చేశాడు శిష్యులతో కలిపి. మనం 44వ వచ్చినాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తనలోను నన్ను గుర్చిన సంగతులు. ఎప్పుడైతే ఆయన గుర్చిన సంగతులు మీతో చెప్పిన మాటలు నెరవేరినాయి, లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును అప్పుడు తెరిచాడు. ప్రభువుని గురించి ధ్యానించాలి. నేటికి ఈ సంగతులన్నీ మనకు పురుకొల్పుగా పరిశుద్ధాత్మ బోధిస్తున్నాడు ఈ దినాల్లో. ముందే చెప్తాడు. అందుకే అబ్రహాం వలే కాదు, ఇప్పుడు యాకోబు జీవితం చూడండి, ముందే చెప్తున్నాడు. 28వ అధ్యాయంలో దర్శనం ఇచ్చాడు. అక్కడ ఒక్కడైపోయాడు, ఎందుకంటే ఏర్పాట్లో ఉన్నాడు యాకోబు. ముందే చెప్పాడు, ఇంకా మంచి చెడ్డలు తెలియదు, కడుపులో ఉండగానే చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఏర్పాట్లో ఉన్నవాడు యాకోబు. అప్పుడు నేను చెప్తున్నాడు, సంఘమును గురించిన మొదటి ప్రత్యక్షత 28వ అధ్యాయంలో ఆదికాండంలో ఇవ్వబడింది. యాకోబుకు ఒక్కడిగా రాత్రిలో ఆ రాయిని తలగడగా తీసుకుని పడుకున్నప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నిచ్చెన మనుష్య కుమారుడు, ఆయన పైగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. సంఘం గురించిన ప్రత్యక్షుడు. ఈ స్థలం ఎంతో భయంకరం, నిశ్చయంగా ఈ స్థలం దేవుడు ఉన్నాడు, ఈ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ప్రత్యక్షత ఇచ్చాడు యాకోబుకి, ఏర్పాట్లు ఉన్న వాడికి. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పాడు, ఆయన ఇచ్చిన ఎవరో కాదు, మనుష్య కుమారుని పైగా దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారు. ఫిలిప్పు నతనయేలుతో ఆ మాటలు చెప్పాడు. ఆయన ఇచ్చినట్టు ప్రభువైన యేసుక్రీస్తును ప్రభువే చెప్పాడు యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనంలో. అక్కడైతే నిచ్చెనని రాయబడింది. యాకోబుకి ఇచ్చాడు దర్శనం. అప్పటి నుండి యాకోబుని ముందే చెప్తున్నాడు అనే సంగతులు, వెళ్ళు లాబాను దగ్గరికి వెళ్ళు, నేను మరలా మార్గంలో తోడేంట తిరిగి తీసుకొస్తా. యాకోబు కూడా అదే ప్రార్థన చేశాడు. అక్కడ తిరిగి క్షేమంగా తీసుకొస్తే బేతేల్లో మందిరం కడతా, 10వ వంతు ఇస్తాను ఆ ఆస్తిలో. ఆదికాండం 28వ అధ్యాయంలో. తర్వాత చూడండి. అంతేకాదు అప్పటి నుండి చూడండి ఎంత చక్కగా యాకోబు నడిపిస్తున్నాడు. అబ్రహాంకి అలా కాదు, చెప్పింది నెరవేర్చాలా. అందుకే ప్రభు గెత్సెమనే తోటలో తన యుక్త కాలము కొరకే తన బలి అంగీకరించబడుతుందా లేదా పరీక్షించుకున్నాడు. అంతేకాదు తండ్రి చేయి విడిచిపెట్టవలసి వస్తుంది, బాధపడ్డాడు, వేదనతో ప్రార్థన చేశాడు. ఈ 3 సంగతులు ప్రాముఖ్యమైన సంగతులు గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థించినప్పుడు. అందుకే ఆయన మరణాన్ని గురించి రాయబడినప్పుడు కొంచెం సమయం ఎక్కువైనా సహించండి, ఎందుకంటే ప్రభు ఇంకా మాట్లాడుతున్న కారణాన్ని బట్టి. ఇంకా నిజానికి ఆ అధ్యాయంలోకి వెళ్ళకపోయినా దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథంలో 24వ కీర్తన చూస్తే ప్రభు మహిమపరచబడిన ప్రభుని గురించి రాయబడింది. అది 24వ కీర్తన చూడండి. 24వ కీర్తనలో ఏం రాయబడింది? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. 7వ వచనం, పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకోండి. మహిమగలి రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఎవరిని గురించి రాయబడింది ఇది? తిరిగి లేచిన ప్రభు. 24వ కీర్తన కీర్తనలలో తన్ను గూర్చి రాయబడింది. 24వ అధ్యాయంలో ఒక స్వార్థలు చెప్పాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన గురించి రాయబడింది. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవావే. ఎప్పుడు? తిరిగి లేచిన ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో. ఏం చెప్పాడు? పరలోకమందు భూమి మీద ఇప్పుడు నాకు సర్వాధికారం ఇవ్వబడింది. తిరిగి లేచిన ప్రభు ఆరోహణే చెప్తున్నాడు. ఆరోహణుడు అవ్వక మునుపు చెప్పిన మాటలై ఏమని? భూమియు దాని సంపూర్ణత, ఈ లోకమును దాని నివాసులు యెహోవావే. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు. 3వ వచనం. ఇప్పుడు తిరిగి లేచిన ప్రభు మనుష్య కుమారుని పోలిన వాడు, మహిమపరచబడి ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. అప్పటి వరకు ఆ గేట్లు మూయబడ్డాయి. అక్కడ ఉన్నారు పురాతనమైన తలుపులు, అంటే ఎవర్ లాస్టింగ్ గేట్స్, నిత్యమైన తలుపులు అవి.
మూయబడ్డాయి. ఆదామును బయటికి దోసిన తర్వాత ఏ మనిషి లోపల ప్రవేశించలే. ఆత్మీయంగా ఇప్పుడు చూస్తే వీడు మహిమపరచబడిన ప్రభు వెళ్తున్నాడు, ఒక మనిషి వస్తున్నాడు. హెజ్కేలు గ్రంథంలో చెప్పాడు కదా, నరస్వరూపి అయిన వాడు, లేదంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనుష్య కుమారుని పోలిన వాడు. ఇప్పుడు తెరవకూడదు, వాడు తెరవాలా వద్దా తెలియట్లేదు వాళ్ళకి. ఎవడో వస్తున్నాడు అంటున్నారు అక్కడ దేవదూతలు. గుమ్మములని చెప్పబడింది అక్కడ. వారు అడుగుతున్నారు అక్కడ. అప్పుడు వారికి చెప్పబడిన సమాధానం ఏంటి? గుమ్మములారా మీ తలలో పైకెత్తండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు లేవనెత్తుకోండి మిమ్మల్ని. ఇప్పుడు వరకు ఎవడు ప్రవేశించలే ఆదాం వెళ్ళగొట్టిన తర్వాత. ఇప్పుడు ఒక మనుషుడు వస్తున్నాడు, నరస్వరూపి అయిన వాడు వస్తున్నాడు. అయితే ఆయన మనుషుడు కాదు, దేవుని కుమారుడు, మహిమపరచబడినవాడు, అంగీకరించబడినవాడు, తన సొంత రక్తంతో వస్తున్నాడు. ఎవడాయన? మహిమగల రాజు, బలశౌర్యముగల ప్రభు. ఆయన గురించి చెప్పాడు, మెట్టుకు దాని గురించి కాదు. 23వ కీర్తన చూస్తే మరణించిన ప్రభు, సిలువేయబడిన ప్రభు, లేదంటే సమాధిలో ఉంచబడిన ప్రభు. ఆయన చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలిగదు. అందుకే ఆయన ప్రాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో చూస్తే 23వ కీర్తన, నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు. ఎప్పుడు? సిలువ వేయబడిన తర్వాత. ఆయన చాలా పరిచయం చేశాడు. తర్వాత భూమి కిందకి వెళ్ళాడు, చెరగా పైకి తీసుకెళ్ళాడు. అనేక సంగతులు ఉన్నాయి. ఈవులను ఇస్తున్నాడు, లేదంటే మనుషుల చేత ఈవులను స్వీకరిస్తున్నామని మరొక చోట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అనుకుంటా చెరగా పైకి తీసుకెళ్ళాడని రాయబడింది, 4వ అధ్యాయం అనుకుంటా. కాబట్టి భూమి యొక్క క్రింది భాగంలోకి దిగినని అని మాట్లాడుతున్నాడు అక్కడ అపోస్తలుడైన పౌలు. అక్కడ చెప్తున్నాడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. నిజమే, ఒకవేళ అది గాఢాంధకారపు లోయ కావచ్చు. అయితే పరిశుద్ధాత్మను అభిషేకాన్ని గురించి మాట్లాడాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు ప్రభు అభిషేకించబడ్డాడు, ఇప్పుడు నిండి పొర్లి. గత ఆదివారం కూడా ధ్యానించాం, తల మీద నుండి వచ్చింది ఆ అభిషేకం. తల మీద పోయబడి అహరోని గడ్డం మీదుగా కారి కిందకు వస్తుంది పరిశుద్ధాత్మన అభిషేకం. నేరుగా నర శరీరం మీద దాన్ని పోయకూడదు. ఆ ప్రతిష్టాభిషేక తైలాన్ని తల మీదే పోయాలి. శిరస్సైన ప్రభువైన యేసుక్రీస్తు మీద పోయబడింది. సమస్తమైన ఆధిపత్యం, అధికారం, మృతుల్లో లేచాక ఎఫెసీ 1 చివరి వచనాల్లో సంఘమునకు ఆయన శిరస్సు, శరీరమైన మన మీద అది పోయబడాలంటే, అనగా పరిశుద్ధాత్ముడు దిగి రావాలంటే ఎక్కడి నుంచి వచ్చినాడు? త్రూ లార్డ్ జీసస్, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే శిరస్సు మీద నుండే పోయబడాలి. నర శరీరం మీద దానిని పోయకూడదు. ఆ ప్రతిష్టాభిషేక తైలం, దాన్ని కూడా గత ఆదివారం మనం ధ్యానించినాం కదా. ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని బట్టి అది సిలువ వేయబడిన ప్రభు, మహిమపరచబడిన ప్రభు సమాధిలాగా చెప్తున్నాడు ఆయన, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొర్లి తల మీద నుండి మన మీదకి వచ్చింది అభిషేకం. వేరు రీతిగా మాట్లాడతారు, అవి ఆ సంగతులు కాదు, ఇది ప్రభువుని గురించి. అందుకే 6వ వచనంలో చెప్పబడింది, నేను బ్రతుకు దినంలో ఇంకా కృపాక్షేమంలో నా వెంట తెచ్చని కాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఇంకెప్పుడు ప్రభు సన్నిధిలోనే. మరలా ప్రాయశ్చిత్తం చేయవలసిన పని లేదు. మరలా నా శరీరధారికి లోకంలోకి. బయటికి 22వ కీర్తనకు వచ్చేసరికి శిలువ మరణం పొందిన ప్రభు, శిలువ మీద ఉన్న ప్రభు. మొదటి వచనంలో ఏముంది? 22వ కీర్తన, నా దేవా నా దేవా. బయటికి ఈ అధ్యాయం అంతా మనం అనేక పర్యాయం ధ్యానిస్తాం. బయటికి అది కాదు. ఇప్పుడు 20వ అధ్యాయంకి వచ్చేసరికి గెత్సెమనే వనంలో ప్రభు చేసిన ప్రార్థనది. అక్కడ ఎవరు బలపరిచారు ఆయన్ని? ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరు బలపరిచారు? పరలోకములో ఒక దూత వచ్చి బలపరిచాడు. అదే ఇక్కడ రాయబడింది. ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చిన గాక, యాకోబు దేవుని నామమును నిన్ను ఉద్ధరించిన గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం. ఎక్కడి నుండి? ఆ శిష్యులు ముగ్గురు అక్కడే ఎక్కడో ప్రార్థనలో ఆయన నిద్రపోతున్నారు, వారిగా సహాయం చేసింది. పరిశుద్ధ స్థలంలో నుండి వచ్చింది సహాయం. దేవుని దూత వచ్చాడు బలపరచడానికి. గమనించండి, ప్రభువుని గురించి రాయబడ్డాయి సంగతి. అందుకే అక్కడ చెప్పాడు, ఆయన పైనుంచి వచ్చి ఏం చెప్పబడింది అక్కడ 3వ వచనం, ఆయన నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాడు గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసిన నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. అక్కడ నుండి సహాయం వచ్చింది, కింద నుండి కాదు. ఆయనకు వచ్చిన సహాయం పైనుండి వచ్చింది. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, అవన్నీ ధ్యానించడానికి కాదు. కాబట్టి నేర్చుకున్నాడు, ఆయా సూచనలు బట్టి వచ్చాడు, సంగతులు ధ్యానించాడు. నా గడి వచ్చిందని ఎరిగాడు. ఇప్పుడు బలులు అంగీకరించబడ్డాయని ఎరిగాడు. గెత్సెమనే ఇప్పుడు చెప్తున్నాడు, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ఈ దినం చివరి దినాల్లో మనకు కూడా అంతే. యాకోబు జీవితంలో చెప్పినాడు, ముందు చెప్తున్నాడు ఇప్పుడు మనకి.
పరిశుద్ధాత్ముడు ముందే సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను. యోహాను సువార్త 16వ అధ్యాయం. ముందు చెప్తున్నాడు. యాకోబుకి చూడండి ఎలా చెప్తున్నాడు. త్వరగా వెళ్దాం. యాకోబుకి ఎట్లా చెప్తున్నాడు? ముందే చెప్తున్నాడు. 28వ అధ్యాయం మొదలుకొని ప్రతి సంగతి ముందే. వెళ్ళు లాబాను దగ్గరికి వెళ్ళి తర్వాత కొనుక్కునే చూద్దాం. లాబాను దగ్గర లాబాను కుమారులు అన్నారు 31వ వచనంలో. తండ్రితో ఏదో చెప్పారు, ఇదంతా యాకోబు విన్నాడు అని రాయబడింది 31వ వచనం. 31వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం. లాబాను కుమారులు తమ తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దానివల్ల ఈ యావదాస్తి సంపాదించానని చెప్పుకొనిన మాటలు. యాకోబు చాలా సంగతులు వింటాడు కానీ మనసులో పెట్టుకుంటాడు. ఎన్నో వింటాడు యాకోబు, చాలా యుక్తి గలవాడు. ఉదాహరణకు రూబేను పాపం చేశాడు, తన భార్యతో లేదంటే భార్యకు ఉపపత్నితో వెళ్ళాడు. ఈ సంగతులు ఇశ్రాయేలుకు వినబడిను అని రాయబడింది. మనసులో పెట్టుకుంటాడు, బయటకి ఏం చెప్పడు. ఎప్పుడో చివరిలో చెప్పాడు రూబేన్కి ఆ సంగతులు. తన తండ్రి మంచాన్ని అంటుపరిచావు, నా మంచానికి ఎక్కావు అని జ్యేష్ఠత్వం చివరిలో తీసేశాడు. బట్ ఇప్పుడు సందర్భం అది కాదు. సందర్భం ఏమంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో 3వ వచనం. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల ఎదుగు తిరిగి వెళ్ళు. చూడు అబ్రాహాముతో ఏమన్నాడు? నీ బంధువుల దగ్గర నుంచి బయటికి రా, తండ్రి నుంచి బయటికి రా ముందు చెప్పాడు. యాకోబుతో ఏమన్నాడు? తిరిగి వెళ్ళు. అందుకే పిలుపు వేరు, ప్రత్యక్షత వేరు. అందుకే ఒక దర్శనాన్ని పట్టుకొని ఎవరితోనో ఏ దైవజనుడితోనో దేవుడేదో మాట్లాడితే అది నీకు కాదు. ఆయన వలే ఉండాలని నువ్వు ప్రార్థన చేయకు. దేవుడు నీకే ప్రత్యక్షత ఇచ్చాడు, నీకే పని చెప్పాడు, నీకే క్రమం ఇస్తున్నాడు. అంచెదినాలు ఇది ప్రాముఖ్యం. ఎవరికైదో చెప్పారు లేదంటే ఎవరో దర్శనం, నిజమే అది మంచిది. ఆ కాలంలో దేవుడు వారికి ఇచ్చాడు, అది తప్పని కాదు. వారిని వాడుకునే నిన్ను బలపరచుట కొరకే ఒకవేళ నీకు వారికి ఆ ప్రత్యక్షత ఇచ్చి ఉండొచ్చు. పౌలుకి కావచ్చు, పేదరు కావచ్చు, ఈ దినాల్లో దైవజనులు అనేక మందికి, ఈ తరాల్లో భక్తం గారికి కావచ్చు, వేరే వేరే వారికి కావచ్చు, వేరే వేరే దర్శనములు కలిగిన వారికి కావచ్చు. అది తప్పు కాదు. అవన్నీ ఖచ్చితంగా దేవుడు మహింపరిచే నిమిత్తమే. కావున పట్టుకుని వారి యొక్క విశ్వాస యాత్రలో వారి విశ్వాస యాత్రను చూడు, మేలైన దాన్ని చూచి నడుచుకో. మీకు దేవుని వాక్యము బోధించి మీకు అధికారులుగా ప్రవర్తన ఫలాన్ని వారి ప్రయాసం చూడాలి. అంతేగాని పని క్రమము పరిశుద్ధాత్మ నీకేమిచ్చాడు అదే. వాళ్ళందరూ వెళ్తున్నారు బోధించడానికి, నువ్వు బోధించే పరిచర్య కాదు. లేదా వాళ్ళు సువార్తకి వెళ్తున్నారని సువార్త చేసే పరిచర్య కాదు. నీకేం అప్పగిచ్చాడు నీకది చేయి. అదే ఇక్కడ యాకోబుకి తిరిగి రమ్మంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నీ పితరుల దేశానికి నీ బంధువులు తిరిగి వెళ్ళు, నేను నీకు తోడే అంట. అందుకే తర్వాత అనేక పర్యాయాలు అట్లనే చెప్పాడు. 11వ వచనం, మా స్వప్నము దేవుని దూత యాకోబులను పిలువ చిత్తం ప్రభువా అని చెప్పినప్పుడు ఏం చెప్పాడు? ఇవన్నీ మాట్లాడాడు. అంతేగా తర్వాత యాకోబు తన త్రోవను వెళ్ళిపోతున్నాడు. 32వ అధ్యాయం 1వ వచనం, యాకోబు తన త్రోవను వెళ్తున్నాడు. మార్గం కూడా దేవుడు చెప్పాడు. తన త్రోవను వెళ్ళిపోతాను దేవుడు ఆపాడు. అక్కడ దేవుని సేనను పంపించాడు. అనేక సంగతులు చూస్తాం. దేవుడు ముందు మాట్లాడుతున్నాడు యాకోబుతో, అది గమనించండి. నీకు నాకు కూడా సంఘంలో చేర్చబడి నీతో నాతో పరిశుద్ధాత్మ ద్వారా ముందు మాట్లాడుతున్నాడు, ముందే బోధిస్తున్నాడు. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, అవన్నీ మనం చూడ్డానికి సమయం లేదు. కానీ ముందే చెప్తున్నాడు, నీకు నాకు కూడా ముందే చెప్తాడు. అది మనం ఎరగాల చివరి దినాల్లో. కాబట్టి యాకోబుకి అన్ని దేవుని చేత బోధించబడి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన తన యుక్తి వాడుతున్నాడు. దేవుడు ఆశీర్వదించాడు పునీయుల్లో. దేవుడు పరీక్షించాడు అక్కడ కూడా యాకోబుని. నీవలే నావలే యాకోబు, నిజమే నన్ను వెళ్ళనివ్వట్లేదు, సరే నీ పేరేంటి? ఆశీర్వాదం పొందగారు ముందేం చెప్పాడు? ముందు కూడా ఈ ప్రశ్న వేయబడింది యాకోబుకి ఆశీర్వాదం దగ్గర. అయితే భౌతిక సంబంధమైన తండ్రి అడిగాడు. అప్పుడు ఇస్సాకు అడిగాడు, అయ్యా నీ పేరేంటి? నీ జ్యేష్ఠ కుమారుడిని ఏశావుని అన్నాడు. అక్కడ భౌతికమైన ఆశీర్వాదం పొందాడు. కానీ అది ఎంత నష్టం కూడా పారిపోవాల్సి వచ్చింది, ప్రాణభయం వచ్చింది, ఒక్కడైపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు, అన్ని కోల్పోయాడు. ఆశీర్వాదం అయితే వచ్చింది అక్కడ. ఆ 27వ అధ్యాయం అనుకుంటా ఆదికాండం. అయితే ఇప్పుడు పరలోకపు తండ్రి పరలోకముండి అడుగుతున్నాడు. ఇక్కడ పరలోకముండి వచ్చిన దేవుని కుమారుడు అడుగుతున్నాడు. ఇక్కడ యాకోబు నీ పేరేంటి? ఇప్పుడు ఏ యుక్తి లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా నా పేరు యాకోబు. ఇప్పుడు ఏశావు అంటలే, ఇప్పుడు యాకోబు అనే అంటున్నాడు. నా పేరు యాకోబు. యథార్థంగా చెప్పాడు కాబట్టి నిజమే, నువ్వు యాకోబువే. ఇప్పుడు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్. మార్చాను, ఆశీర్వదించాను పో అన్నాడు. కానీ యాకోబు అడిగాడు అక్కడ నీ పేరేంటంటే అక్కడ దేవుడు యాకోబుకి ఏం చెప్పలే. ఎక్కడ చెప్పాడు?
మళ్ళీ పరిశుద్ధపరచుకున్నాక మళ్ళీ చెప్పాడు అక్కడ 35వ అధ్యాయంకి ఈ సంగతులు మనం ధ్యానించినప్పుడు చూచాం కదా. బేతేలికి వెళ్ళి మళ్ళీ పరిశుద్ధపరచుకొని తనలో ఉన్న అన్ని దేవతలు పడవేసి పాతిపెట్టాడు. ఇప్పుడు చెప్పాడు 11వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడు. 35వ అధ్యాయం. వీటికి దేవుడు ఇప్పుడు యాకోబుని నడిపించే క్రమాన్ని చూడండి. ఇప్పుడు యాకోబు ఆ ప్రత్యక్షతలోకి వచ్చిన తర్వాత 6వ అధ్యాయంలో ఇప్పుడు త్వరగా వెళ్ళిపోవట్లే. బెయేర్షెబాకు వచ్చాడు, ఇప్పుడు బలర్పించాడు. ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాడు ఆత్మీయంగా. వెంటనే ఐగుప్తుకి త్వరగా వెళ్ళట్లే. అలాగే ఐగుప్తు ఫరో అన్నాడు, ఏమన్నాడు, నీ సామాన్ అంతా అక్కడ వదిలిపెట్టి అన్నాడు. కానీ ఒక్కడు కూడా విడిచిపెట్టలే. ఏం చేశాడు ఇక్కడ? అంతా తనకు కలిగిందంతా తీసుకున్నాడు. ప్రయాణమే బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళా యాకోబు యాకోబు, ఇశ్రాయేలుని పిలిచాడు. అయ్యా నేను ఇశ్రాయేలుగా మార్చిపోతాను కదా, మళ్ళీ యాకోబు అంటున్నావేంటి? అనలే. చిత్తం ప్రభువా. ఇప్పుడు చెప్పాడు, నేనే దేవుడిని, నీ తండ్రి దేవుడిని, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడు. ఎందుకంటే తన తండ్రి అయిన ఇస్సాకు దేవుని పేరట బలి అర్పించాడు కాబట్టి నీ దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి అని చెప్పాడు. అంతేకాదు, నేను ఐగుప్తునికి నీతో కూడా వస్తా. అంతేకాదు, నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకుని వస్తా. యావత్తు తీసుకొని ఇప్పుడు బండ్ల మీద ఐగుప్తుకు వచ్చారు. ఎవరెవరు వచ్చారు? వారందరి పేర్లు రాయబడ్డాయి. అనగా క్రమ ప్రకారం వారి పేర్లు రాయించాడు దేవుడు. దాని అర్థం ఏమంటే లెక్కించాడు దేవుడు, పేరు పెట్టి పిలిచాడు. నీ సొత్తు అన్నాడు. ఏర్పాటులో ఉన్న దేవుని ప్రజలముగా మనము ప్రతి వారిని దేవుడు ఎరుగును. మనము దేవుని జ్ఞాపకములు ఉన్నాం. మర్చిపోయేవాడు దేవుడు కాదు ఆయన. కాబట్టి మన విషయం ఆయన బాధ్యత కలిగినాడు. అంతేకాదు ఇక్కడ అనేక సంగతులు ఉన్నాయి. వారు 27 వచ్చినానికి డైరెక్ట్గా వెళ్తే ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మంది అని రాయబడింది. ఇక్కడ రాయబడిన ప్రకారం 70 మంది వీటికి తీసుకొని రాబడ్డారు వారందరూ ఐగుప్తుకి. కీర్తనలో రాయబడింది, ఇశ్రాయేలు ఐగుప్తునకు వచ్చాను. 28వ వచనం చూస్తే, అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపునకు తనకు ముందుగా యూదాను పంపిన. వారు గోషేకు దేశంకి రాగా ఇక్కడ మరొక ఆత్మ సంబంధమైన సంగతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది కూడా క్లుప్తంగా చూద్దాం. ఏమంటే యూదా ముందు వెళ్ళాడు. యూదా వెళ్ళిన తర్వాత 29వ వచనం, యోసేపు తన రథమును సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇస్సాకును ఎదుర్కొనుటకు గోషేకు వెళ్ళి అతనికి కనబడ్డా. అక్కడ కలుసుకున్నారు. ప్రభు కూడా తన మహిమను చెప్పమని శిష్యులమైన మనకు బోధించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇంకా ఒక స్టెప్ ఎక్కువ వేసి చెప్పాడు మత్తయి సువార్తలో, సమస్త మనుషులు నాకు శిష్యులుగా చేయండి. అంటే ఏదైతే ఆజ్ఞాపించానో వాటినన్నిటిని చేయుటకే నేర్పించండి, బోధించండి. అవి ఆ రీతిగా శిష్యులనుగా చేసి ఇక్కడ కమిషన్ ఇచ్చాడు దేవుడు, పంపించాడు. వీళ్ళు ప్రభు వెళ్ళాడు, నీకు స్థలం సిద్ధపరచి వెళ్ళానన్నాడు. వీడు ప్రభు వస్తాడు. ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. సంఘాన్ని కింద నుండి పైకి తీసుకుని వెళ్తాడు. తన యొద్దకు తన వారు ఆకర్షింపబడతారు. పైనుండి ఆయన వస్తాడు. మధ్యలో గొర్రెపిల్ల వివాహోత్సవం. అదే ఇక్కడ మధ్య ఎదుర్కోవడానికి యోసేపు వచ్చిన దానికి సాదృశ్యం అది. బయటకు ముందుకెళ్తే తన తండ్రిని కలుసుకున్నాడు. తండ్రి కుటుంబ వారిని చూచాడు. తర్వాత ఏం చెప్పాలో అన్ని సంగతులు బోధించాడు. గొర్రెలు కాపరులు కదా, పశువులు గలవారమని చెప్పండి. వీటికి అధ్యాయం అంతట్లో ప్రభు మనతో మాట్లాడిన సంగతులు ఏమంటే, పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడుతున్నాం మనం. ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆయా సూచనలు అవన్నీ వాటి ద్వారా ఎరిగాడు. అయితే అబ్రాహాము వలే కదా ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. పరీక్షింపబడగా ఆయన గురించి టెస్టిఫై చేశాడు దేవుడు. ఆయన గురించి వచ్చిన సాక్ష్యం. అందుకే ఆయన బలి అంగీకరించబడింది. యుక్త కాలం అని చనిపోయాడు. ఏ టైంలో ఏ గడియ తన గడియ వచ్చిందని, ఎప్పుడు వచ్చిందో, ఏ సమయాల్లో ఎలా వచ్చింది చూచాం కదా. 12వ అధ్యాయం, 17వ అధ్యాయం యోహాను సువార్తలు, లూకా సువార్త 2వ అధ్యాయం. తన గడియ తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చాడు. మనం కూడా ఏ సమయంలో ఏం చేయాలో పరిశుద్ధాత్మని అందుకే మన కొరకే సంచకరుగా ఇచ్చాడు. ఆయనే బోధిస్తాడని చెప్పాడు. మీరేం తొందరపడద్దు, ఏం సిద్ధపరచుకోక్కర్లే. రాజు లేదు కానీ, అధిపతి లేదు కానీ మీరు నిలబడినప్పుడు మీకు ఏం బోధించాలో ఆ క్షణములోనే, ఆ గడియలోనే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. వారు మళ్ళీ జవాబు చెప్పలేని రీతిగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడు, మీరేం భయపడక్కర్లేదని చెప్పాడు. అందుకే ఆ అలవాట్లోనికి మేము కూడా ప్రభు కృపలను తీసుకొని రాబడ్డాం. ఈ వర్తమానముల కొరకే మేము ప్రిపేర్ అవ్వం. అందుకే
ప్రార్థిస్తే చాలు, మనల్ని మనం సిద్ధపరచుకుంటే చాలు. పరిశుద్ధాత్ముడే సంఘానికి ఏదో అవసరమో ఆ సమయం వరకు ఇప్పటికి 7 సంవత్సరాలుగా ప్రభు నాకు సహాయం చేశాడు. ఎప్పుడు నేను ప్రిపేర్ అవ్వలే, ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అన్ని విషయాలు పోతుంది. ఇంకే సంగతులు ఆయా పుస్తకాలు చదువుతా ఇది కాదు. అంటే నాకు ప్రభు నేర్పించిన సంగతి మీకు కూడా ఎరగాలని చెప్తున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపు అనుభవించిన వాడుగా చెప్తున్నాను. ఏ సమయంలో ఏది అవసరమో ఆయనే బోధిస్తాడు. ఎందుకంటే పుస్తకాల్లో ఉండే ఎవరికి అవసరమో ఏది అవసరమో దేవుడు బోధించాడు. ప్రతి మాట దేవుడే ఇస్తాడు. మొదట్లో భయపడేవాడిని, ఏం చదివించాలో మొదట చదివించేది సిద్ధపరచుకునేవాడిని ఏదో ఒకటి. తర్వాత ఏం చదివించాలో ఒక అధ్యాయం అది కూడా సిద్ధపరచుకోవడం దేవుడు అనుమతించట్లే. ఎందుకంటే ధైర్యం ఇచ్చాడు. అందుకే కేవలం బోధించటకే కాదు, నేనైతే బోధించట్లే అనుభవం కలిగి ఉన్నాను మీతో చెప్తున్నాను. కానీ ప్రతి మాట ఇచ్చుటకై లోకములో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ప్రతి పని చేయుటకై మన గైడెన్స్ ఇవ్వడానికి లోపల ఉన్నాడు. ఆయన మాట వినాల. ఎలా మాట్లాడతాడు? వాక్యము ద్వారా మాట్లాడతాడు, అనుదిన వాక్యము ద్వారా. కాబట్టి దానికి లోపరుచుకుందాం. నమ్మకమైన వాడు పరిశుద్ధాత్ముడు. దాని కొరకే మనకు పంపబడ్డాడు. యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు భయపడద్దు, నువ్వు చెయ్యి, నువ్వు వెళ్ళు, నేను నీతో వస్తా, నిశ్చయంగా వస్తా, నిశ్చయంగా నీకు తోడై ఉంటాడు, నీకు నాకు కూడా తోడై ఉంటాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మనికి లోబడి. అప్పుడు శాస్త్రులు పరిశీలనగా ఇంకా లేఖనాలే చూస్తున్నారు కానీ అక్షరాన్నే పట్టుకున్నారు కానీ ఆత్మ నడిపింపిన వారు. అందుకే ఆయన చెప్పాడు 6వ అధ్యాయం యోహాను సువార్తలో, నేను చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయ్యా అంటే వారు, ఈయన ఎట్లా చంపుతాం? ఆయన ఏమన్నాడు? నా రక్తం తిన్నా శరీరం తిన్న రక్తం తాగవాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. ఈయన్ని ఎట్లా తింటాం, ఎట్లా తాగుతాం? శిష్యులు కూడా ఏమనుకున్నారు? ఇది కఠినమైన మాట. 66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకలు ఆయన నుండి వెళ్ళిపోయారు వెనక్కి తీసి, మరి ఎన్నడను ఆయనను వెంబడించలేదని రాయబడింది. ఎవరు? వారు శిష్యులే. ఎందుకంటే అక్షరానుసారంగా నమ్మారు. కాదు, ఆత్మయు జీవము. 12 మంది నిలిచారు. ప్రభు ఎక్కడికి పోతాం, నీవే నిత్య జీవమైన మాటలు గలవాడు పేతురు అన్నాడు. కానీ ఆ 12 మంది నిలిచారు. కొద్దిమంది ఉంటాం ప్రభు వచ్చినప్పుడు నిల్చుండేవారు. అయితే ఎవరు వారంటే ప్రభు ఆత్మ ద్వారా నడిపించబడేవారు. కాబట్టి అధ్యాయం ద్వారా అది నేర్చుకుందాం. ఇప్పుడు యాకోబు ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదు, కానీ కొంత ఎదిగాడు. ఇప్పుడు తన ఇష్టం కాదు, వెంటనే వెళ్ళిపోలే ఐగుప్తుకి. ఆహారం ఉంది కదా, కుమారుడు, నిజానికి కుమారుడు ప్రేమించిన కుమారుడు అన్నాడు, త్వరపడి వెళ్ళిపోవాలా. మిగిలిన అన్ని పరిస్థితుల కన్నా త్వరపడి వెళ్ళాల్సిన పరిస్థితి ఇది. త్వరపడలేదు. ఇప్పుడు యాకోబు బెయేర్షెబాకి వెళ్ళాడు. తన తండ్రి అయిన దేవునికి బలి అర్పించాడు. ఆయన ద్వారా బోధ తీసుకున్నాడు, అనగా వర్తమానం పొందాడు. ఇప్పుడు వెళ్ళాడు. ఎంత చక్కని క్రమం దేవుడు నేర్పించాడు యాకోబుకి. ముందులా తన త్రోవలో వెళ్ళట్లే, తన యుక్తి కాదు. ఇప్పుడు కొద్దిగా మార్చబడ్డాడు. ఇక్కడ కొద్ది దినాల్లో సంపూర్తిగా మార్చబడతాడు. ఇంకా ఇప్పుడు ఫరోని దీవించే స్థాయికి వెళ్ళాడు. ఇంక తర్వాత మార్చబడతాడు. ఎంత గొప్ప ఆధిక్యత. ఇప్పుడు తన చేయి కాదు వాడేది, ఇప్పుడు తన చేతికర మీద ఆనుకొని దేవుని మాటకి విధేయుడే అక్కడ ఎఫ్రాయిం మనుష్యులను ఆశీర్వదించాడు. ఎంత గొప్ప ఆధిక్యత. ఇక్కడ దేవుని పిల్లలమైన మనం కూడా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందాం. దేవుడే దినాన్ని ఏమి ప్రతి పనిలో, అది ఏదైనా ఉద్యోగ బాధ్యత కావచ్చు, వివాహ విషయాలు కావచ్చు, తల్లిదండ్రుల విషయాలు కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, పిల్లల ఉద్యోగాలు కావచ్చు, మన ఉద్యోగాలు కావచ్చు, మన పిల్లలు, అంటే ఇవన్నీ భౌతికమైనవి. ఆత్మ సంబంధమైన సంగతులే అని కాదు, భౌతికమైన ప్రతి విషయంలో కూడా ప్రభుకు లోబడదాం. ప్రభు చక్కగా చేయగలడు. అందుకే కొండ మీద ఆయన చెప్పినప్పుడు అదే చెప్పు, మీకు కావాల్సిన మీ పరలోకపు తండ్రి ముందే తెలుసు, మీ పరలోకపు తండ్రి ఎరుగును. అయితే మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, ఆయన ఇస్తాడు అన్ని. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడం అంటే ఆత్మ ద్వారా నడిపించబడ్డాం. రోమా 8లో అదే చెప్తాడు, ఆత్మ ద్వారా నడిపించబడి దేవుని కుమారులు అవుతారు. నటు ప్రియ సహోదరుడు సహోదరి, ఏ యొక్క ఆశతో, ఏ యొక్క అవసరతతో, ఏ హృదయాభిలాషతో ఈ వాక్యం వింటున్నావో ప్రభు నమ్మదగిన వాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు ద్వారా సమస్తం నీకు ఇవ్వగలడు. ఆ నామాన్ని నీకు నాకు ఇచ్చాడు. మెట్టుకు ప్రభు రాకడలో ఆయనతో పాటు సారూప్యత గలవారం ఆయన తుండి నిమిత్తమై పరిశుద్ధాత్మ యొక్క అధికారానికి మనం అప్పగించుకున్నాం. అట్టి తీర్మానంతో ఈ లేఖనాల ద్వారా యాకోబు వలె నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. నీవు కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నావు. ఆయన రక్తం, ఆయన కుమారుని యొక్క ప్రశస్తమైన విలువైన అమూల్యమైన రక్తంతో కొన్నాడు దేవుడు. విడిచిపెట్టడు.
ఒకళ్ళని ఒక పడిపోయినా, దేవునికి దూరస్తుడైనా, ఒకవేళ ఆయా శోధనలలో ఉన్నా, ఆయా సమస్యలతో ఉన్నా, ఒకవేళ ఆయా హృదయ వేదంతో ఉన్నా, చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నా, ప్రభు నమ్మదగినవాడు. నీ విషయమే నీ పరలోకపు తండ్రి ఎరుగును. ప్రభు తన వారిని ఎరుగును. ఆయన వైపు దృష్టించు. ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో పాటు భౌతికంగా కూడా నీ అవసరం తీర్చి ప్రభుత్వ సదాకాలం ఉండి నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా సిద్ధపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతంగా హెచ్చింబడి నామమున బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ జీవము గల మాటల ద్వారా దర్శించినావు. కొంచెం అధికముగా సమయం మేము తీసుకున్నప్పటికీ దేవా, నీ వాక్యం మా హృదయాల్లో పనిచేయటకు కార్యసాధకమవుటకు సహాయం చేయండి. ఇంత సమయం వెచ్చించి నీ ప్రజలు నీ సన్నిధిలో గడిపారు. వారిని సంపూర్ణంగా నీ ఆత్మతో నింపండి. మా కొరతలు, కొదువులు, పతనాలు, లోటుపాట్లు ఎరిగిన దేవుడు. మానవులంగి లోకములో అనేక సంగతులు తప్పిపోయేవారమే. అయితే పొరపాటుల ద్వారా కృంగిపోక, నిరుత్సాహపడక తిరిగి నీ వైపు చూచుటకు సహాయం చేయండి. నీ వైపు చూచుట ద్వారా ఒకవేళ గాలిని చూచి మునిగిపోసాగుతున్నామేమో, సందేహపడుతున్నామేమో, నిన్ను చూచుట ద్వారా తిరిగి సమకూర్చబట్టకు సహాయం చేయండి. దేవా, అబ్రహాము నువ్వు మాదిరిగా అబ్రహాము కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుగా నువ్వెంతో చక్కగా మార్గము గుండా నడిపించబడ్డావు. దేవుడు తండ్రి చిత్తము గుండా నడిచావు. ఆయా సందర్భాలు కూడా నువ్వు వెళ్ళుట ద్వారా, సూచనల ద్వారా నీ గడియ ఎప్పుడొచ్చిందో చూపించావు మాకు. ఇప్పుడు మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడి వచ్చిందని చెప్పావు 12వ అధ్యాయంలో. 17వ అధ్యాయంలో తండ్రి నా గడి వచ్చిందని చెప్పినావు. దేవా, మేము కూడా ఎరుగుటకు సహాయం చేయండి. 89వ కీర్తనలో చెప్పబడినట్లుగా శృంగ ధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని బట్టియేవారు చూచేవారు నడుచుకుంటున్నారని రాయబడినట్లుగా ఇశ్రాయేలీయులకి బోరలు చేయించావు. ఆ ధ్వని వింటే వారు ప్రధానులు రావాలి, ఆర్భాటంగా చూస్తే ఒకళ్ళు యుద్ధ సన్నద్ధులు అవ్వాలి. ఈ రీతిగా వారు శృంగధ్వనులను ఎరిగారు. మేము కూడా ఒక దినాన్ని ఆర్భాటంతో ప్రధాన చెప్తున్న దేవుని బోరతో నీ దిగి వచ్చినప్పుడు నీ స్వరాన్ని వినే గ్రహింపులోనికి వచ్చేటకు సహాయం చేయి. మంచి కాపరిగా ప్రాణం పెట్టావు. కాపురి అయిన వాడు గొర్రెలను పేరు పెట్టి పిలుస్తున్నావు. నీ స్వరాన్ని మేము వినటకు సహాయం చేయి. సొంత గొర్రెలు పేరు పెట్టి పిలుస్తున్నావు కదా, ఒక దినాన్ని వచ్చినప్పుడు నీ స్వరాన్ని విని నీతో పాటు నీ మాట విని ఎద్దుకు వచ్చి నీ చేత ఆకర్షింపడి నీతో పాటు సదాకాలం నీతో నిమిత్తమై నీ ప్రజలందరినీ సిద్ధపరచండి. ఈ లోక సంబంధమైన దుర్బోధల నుండి, అవసరం లేని సంగతుల నుండి, అపవాద యుక్తిగా తీసుకొచ్చే ప్రతి సందర్భాల నుండి సంఘాన్ని భద్రపరచండి. మరొకసారి మమ్మల్ని కృపాస్తాలకు అప్పగించుకోవచ్చు. ముందున దినాల కొరకు సిద్ధపరచుకోనమని కోరుతూ ప్రతి తెగుల నుండి, ప్రతి దుష్ట సంబంధమైన సంగతుల నుండి నీ ప్రజలను మీరే భద్రపరచమని, నీ ప్రజలందరినీ నీ ముఖ కాంతిలోనికి తీసుకుని వస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షణ నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయుండును గాక. ఆమేన్.